अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఇప్పటి వరకు మనం జీవుణ్ణి దేవుణ్ణి గురించి మాట్లాడుకున్నాం. జీవుడొకడు పరమాత్మకుడు రెండే మనకు, ఒకటి సద్ఘన చిద్ఘన ఆనందఘనం, ఒకటి అస్థిభాతి రూపంలో వచ్చిన జీవ చైతన్యం. ఇందులో చైతన్యం ఒకటే, అయితే ఇది స్వయం సత్తా దీనికి ఉంది, దీనికి స్వయం సత్తా లేదు. మనకు రెండే తెలుసు, ఒకటి జీవుడు ఒకటి దేవుడు. జీవో బ్రహ్మైవ అన్నాం, జీవుడు బ్రహ్మమే, బ్రహ్మము కన్నా భిన్నం కాదు. మధ్యలో ఈశ్వరుడు ఒకడు వచ్చాడు ఇప్పుడు కదా. ఈశ్వరుడు అనేవాడు ఇంకోడు వచ్చాడు. జీవేశ్వరుడు పరమాత్మ ముగ్గురు వచ్చారు. ఈశ్వరుడు జగత్ అంటున్నారు, జీవుడు నేను కదా, పరమాత్మ ఊపరవాల పైన ఇంకొకడు ఉన్నాడు. అంటే నా లోపల శక్తే, నా లోపల కాదు, జగత్తంతా వ్యాపించిన శక్తి పరమాత్మ. అది ఎప్పుడూ కూడా ఆకారం పొందలేదు, అది ఆకారం పొందదు కూడా. ఆకారం పొందిన వాణ్ణి ఈ శరీరం, వీడు కూడా పంచభూతాత్మకమైన 5 భూతాలు కలిస్తే వీడైనాడు, 5 భూతాలు విడిగా ఉంటే వాడైనాడు. 5 భూతాలు విడిగా ఉన్నాయంటే భూమి వేరు, ఆపస్ వేరు, తేజస్సు వేరు, మనం విడివిడిగా చూడొచ్చు కదా. అయితే మనం చూస్తున్న వాటిల్లో మళ్ళీ అన్నీ కలిసి ఉంటాయి. గాలిలో చూడండి, గాలి కాంపౌండ్ అంటారు కదా, అన్నీ కలిసి ఉంటాయి. అట్లా కాదు, విడిగా ఉన్నది. అపంచీకృత పంచమహాభూతం అని ఉంది. అపంచీకృతం అంటే పంచీకృతం కాలే. పంచీకృతమైతే జీవుడు, అపంచీకృతమైతే ఈశ్వరుడు. వాడు పంచీకృతం అవుతాడు. ఇక్కడ చూడండి, ప్రశ్న ఏమడుగుతుంటే ఇప్పటి వరకు మనం ఈశ్వరుని ఇంట్రడ్యూస్ చేయలే. ఇప్పుడు ఈశ్వరుడు వస్తున్నాడు కొత్తగా. ఈశ్వరుడు శివుడు ఒకడేనా అంటే, ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం కలవాడు, వాణ్ణి ఈశ్వరుడు అంటున్నారు. శివుడు అంటే ఏమిటి? మంగళకరుడు. శివుడు ఎప్పుడూ కూడా వీడు కావాలి. శివుడు ఆకారం ఉండదు, అందుకే శివుడికి ఎప్పుడు చూడ ఏం పెడతారు? లింగం పెడతారు. ఈశ్వరుడికి ఏం చేస్తారు? మొహం పెట్టి, వాడికి మీసాలు కూడా పెట్టి పెడతారు కదా, చూసారా? ఒక లింగానికి ఒకటి ఇది పెడతారు మళ్ళీ కదా. సరే, బంగారు తొడుగులు, వెండి తొడుగులు లేకపోతే ఏం చేస్తారు అంటే, దానికి సున్నం కాదు, గంధం పూసి దానికి ఏదో కళ్ళులాగా పెట్టి, అంటే ఆకారం లేని వాడికి ఆకారం ఇస్తున్నారు. ఆ ఆకారం పొందిన వాడిని ఈశ్వరుడు అనాలి.
మీకు బాగా అర్థం కావాలంటే చాలా అంటే మన మామూలు మాటల్లో చెప్పుకుంటే కదా మనకు అర్థమవుతుంది. మొట్టమొదట నేను పూరీ చేయాలనుకున్నా, పూరీ చేద్దాం అనుకున్నా. చిన్న చిన్న పూరీలు, మా మనవడికి షుగర్ పూరీ చాలా ఇష్టం, అందుకని ఏం చేయనురా అంటే షుగర్ పూరీ చేయమంటాడు. నేను చేద్దాం అనుకున్నా. అంటే ఇది నా సంకల్పం. నేను విడిగా ఉన్నాను, తినాల్సిన నా మనవడు కూడా విడిగా ఉంటాడు కదా. నేను పూరీ చెయ్యాలి అని అనుకుంటే పూరీ అయిపోతుందా? నేను చెయ్యాలి అనుకోగానే నా లోపల ఒక సంకల్పం ఏర్పడింది. వెంటనే నా జ్ఞానశక్తి ఏం చేసింది, పూరీకి ఏం కావాలి అని వెతికింది. ఏం కావాలంటే గోధుమ పిండి కావాలి, నీళ్లు కావాలి, నూనె కావాలి కదా. సరే ఉప్పు గిప్పో ఏం వేస్తామో చక్కెరో అవి కావాలి కదా. ఈ వస్తువులన్నీ నా జ్ఞానశక్తి సంపాదించుకుంది. అంటే అవి ఉంటే నువ్వు పూరీ చేయగలవు. ఏ గోధుమ పిండి, ఏ నీళ్లు, చక్కెర కావాలి, చక్కెర కాదు నూనె కావాలనుకున్నానో దాన్ని ఉపాదానం అంటాం. ఎందుకంటే సంకల్పమే చెయ్యగలను నేను, ఉపాదానంతో మాత్రమే నేను చెయ్యాలి. వస్తువు చెయ్యాలంటే ఉపాదానం కావాలి, చేసే నేను ఉండాలి. నేను నిమిత్తం, నేను నిమిత్త కారణం, అది ఉపాదాన కారణం. ఏది ఉపాదాన కారణం? నేను ఏది చెయ్యాలనుకున్నానో అది చెయ్యడానికి కావలసిన మెటీరియలు ఉపాదానం. అర్థమవుతోంది కదా. ఉపాదానము నేను నిమిత్తం, నేను ఉండాలి. నేను లేకుండా అచ్చగా ఆ గోధుమ పిండి పూరీగా తయారు కాదు కదా. నేను ఉండాలి. నిమిత్త ఉపాదాన కారణాలు రెండు ఉంటే కానీ వస్తువు తయారు కాదు, అది మనకు తెలుసు. ఒక్క నిమిత్త ఉపాదానాలు ఉంటేనే వస్తువు తయారవుతుందంటే అట్లా కూడా కాదు. ఇంకా ఏం కావాలి? దానికి నీళ్లు కావాలి, పంచభూతాలు కావాలి. ఎందుకంటే నిప్పు కావాలి, వానలి కావాలి, పృథ్వీతత్వం వానలి కూడా కావాలి. నా ఉపాదానం ఒక్కటి ఉంటే కాదు. వాటిని సాధన సంపత్తి అంటారు. సాధన ఉపకరణము అంటారు. అంటే నేనుండాలి, ఉపాదానం అంటే నిమిత్తమైన నేను ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి కదా. పూరీలు చేస్తున్నారు కదా, పూరీయే కదా మాకందరికి వచ్చులే ఏం దానికోసం అని. పూరీ ఎట్లా తయారవ్వాలో ముందు చూడండి. తయారు చేసే నేను ఉండాలి. నేను సంకల్పం చెయ్యాలి ముందు. నేను సంకల్పం చేస్తేనే అసలు ఆ పని మొదలవుతుంది నాకు. దానికోసం నాకు ఉపాదానం అనేటువంటి పదార్థం కావాలి. ఒక పదార్థంతో నేను తయారు చేయాలి. అది కాక నాకు 5 భూతాలు కూడా కావాలి. ఏ పదార్థం చేయాలన్నా ఆ 5 భూతాలు ఉండి తీరాలి. మెటీరియల్ అచ్చగా ఉంటే చాలదు. వాటిని నేను పరికరాలు అంటాను, సాధన సంపత్తి అంటాను, లేకపోతే ఉపకరణం అంటాను. ఆ ఉపకరణాలు లేకపోతే తయారు కాదు. ఇంతవరకు ఈశ్వరుడు లేడు కదా. నేను తయారు చెయ్యాలనుకుంది ఏమిటి? పూరి కదా. నేనున్నా తయారు చేయాలనుకున్నది పూరి. ఇప్పుడు పూరి జీవుడు కావాలి. ఎందుకంటే తయారవ్వాల్సిన వాడు కదా. తయారు కావలసిన వాడు జీవుడు, వాడు కావాలి. అందుకని నేనేం చేశాను అంటే ఈ గోధుమ పిండిని నీళ్లు పోసి ముద్ద తయారు చేశాను. ఇది ఉపాదానమే. ఈ ఉపాదానాన్ని నేను ఒక పెద్ద రొట్టెగా ఒత్తేసాను. ఉపాదానాన్ని పెద్ద రొట్టె, ఇది పూరీ కాదు. ఈ పెద్ద రొట్టె ఈశ్వరుడు. అర్థమైందా? పెద్ద రొట్టె తయారైన తర్వాత నేను ఒక చిన్న డబ్బా మూత తీసుకుని ఆ దాంట్లో ఒక్కొక్క చోట ఇట్లా హోల్స్ పెట్టి తీసా. ఇప్పుడు ఇవి పూరి పెద్ద రొట్టె రెండు ఒకటేనా? ఒకటే. మరి దేంట్లో తేడా ఉంది? ఆకారంలో తేడా ఉంది. ఇప్పుడు పెద్ద రొట్టె సృష్టించబడిందే, పూరి సృష్టించబడిందే కదా. ఉన్నది ఎవరు? ఉపాదానం. ఉన్నది ఎవరు అంటే గోధుమ పిండి, నీళ్లు, ఉపాదానం. ఉన్నది ఉపాదానం. ఈశ్వరుడు జీవుడు ఇద్దరు సృష్టించబడ్డవాళ్ళు. అందుకని జీవేశ్వరులు ఇద్దరు ఒకటి.
ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనం పూరి చేసుకుంటాం కదా, చేసుకోవాలంటే ఏమేమి ఉండాలో. ఈ జీవేశ్వరులు ఉండాలి అంటే జీవేశ్వరులు ఇద్దరు ఎవరు? ఒక పెద్ద రొట్టె, ఒక చిన్న పూరి. అది మరి ఏం చేయమంటారా మీకు అర్థమయ్యేటట్టుగా? అది ఆబ్స్ట్రాక్ట్, అది ఏమీ లేనటువంటి ఒక పదార్థం. దాన్ని తీసుకొచ్చి అద్వైతాన్ని మరి ద్వైతంగా దించి మళ్ళీ ద్వైతం కాదు ఇది అద్వైతమేనని చెప్పి మీ బ్రెయిన్లోకి ఆపరేషన్ చేసి లోపలికి దూర్చాలి. అందుకని నానాక కష్టాలు పడాలి. సంగతి అర్థమైందా? జీవేశ్వరులు ఇద్దరూ సమానం. ఎందుకని జీవేశ్వరులు ఇద్దరూ సమానం అంటే వీడిద్దరూ కూడా సృష్టించబడ్డవాళ్ళు. సృష్టించబడ్డవాళ్ళు ఖర్చు అయిపోతారు, కనపడరు. సృష్టించబడ్డ వాళ్ళు తర్వాత ఉండరు. ఎందుకని? ఎప్పుడు సృష్టి ప్రారంభమైందో, ఎప్పుడు సృష్టి ప్రారంభమైంది అంటే పుట్టాను, పూరి పుట్టింది, పిండి పుట్టలే కదా. ఏ పిండి అయితే పూరిగా మారిందో, పూరి అని మీరేదో తక్కువగా అర్థం చేసుకోకండమ్మా, దీని మీదే డెవలప్ అవుతుంది ఇప్పుడు పాఠం. ఫ్రమ్ నోన్ టు అన్నోన్ కదా. మీకు తెలిసిన దాని ద్వారా నేను లాక్కుపోవాలి. నీళ్ళల్లో దించేటప్పుడు ముందు అమ్మ ఏం చేస్తుందంటే ఇట్లా చేతులతో మిమ్మల్ని పట్టుకుంటుంది కదా. పట్టుకుని పిల్లవాడిని మెల్లగా కాళ్ళు తడిపిస్తుంది. తర్వాత మొత్తం దింపిన తర్వాత ఇంక అమ్మ చేయి తీసేసినా వాడికి భయం లేదు. మొట్టమొదట్లో ఎట్లుంటుంది? భయం ఉంటుంది కదా. అది ఇప్పుడు మీ పొజిషన్ అది. అందుకని మీకు తెలిసిన పూరి పెడితే ఏముండదు. సరే, ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు, జీవుడు ఎవరు అంటే ఇద్దరూ సృష్టించబడ్డవాళ్ళే. ఇద్దరూ పుట్టారు కాబట్టి ఇద్దరూ కూడా మరణిస్తారు. ఎవరు మరణిస్తారు? జీవుడు పోయేవాడే. అంటే రొట్టె కూడా పోయేదే, పూరి కూడా పోయేదే. కొంతసేపు రొట్టె ఆకారం కొంతసేపు ఉంది, పూరి ఆకారం కొంతసేపు ఉంది. తినేస్తే మళ్ళీ ఏమైపోతుంది? అది మళ్ళీ మొదటి రూపమైన వస్తువులోకి కలిసిపోతుంది. అర్థమైంది కదా. ఇవి తయారు కావటానికి పంచభూతాలు ఎప్పుడూ సహాయం చేయాలి. ఏదైతే తయారవుతున్నదో దాన్ని కారణము అనాలి. ఏది? ఈశ్వరుడు. ఇప్పుడు ఈశ్వరుడు కారణం కావాలి, పరమాత్మ కారణం కాదు. పరమాత్మ, ఈశ్వరుడు, జీవుడు ముగ్గురిని చెప్తాం. ఇప్పుడు ఈశ్వరుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈరోజే. ఇప్పటి వరకు ఈశ్వరుడు మన జోలికి రాలే, వాడు ఎక్కడో గుళ్ళో పడున్నాడు. ఇప్పుడు వాడిని లాక్కొస్తున్నాం. రారా నాయన, నీ పని కూడా కొద్దిగా ఉంది. ఎందుకంటే జీవో బ్రహ్మైవ నాపరహ అన్నారు, కానీ ఈశ్వరో బ్రహ్మైవ నాపరహ అనలే శాస్త్రం. ఈశ్వరుణ్ణి బ్రహ్మ చెయ్యరు. ఎందుకంటే వాడు మధ్యలో వచ్చినవాడు, వాడు మిథ్య, జీవుడు మిథ్య కాదు. జీవుడు మిథ్య కాదు, ఈశ్వరుడు మిథ్య. ఈ జీవేశ్వరులు ఇద్దరూ మిథ్యనే. జీవుడని ఎవడని అంటున్నావో వాడు అసలు జీవుడు కాదు అని తెలియాలి నీకు. వాడు బ్రహ్మమే. ఈశ్వరుడు కాదని తెలియక్కర్లే. ఈశ్వరుడే. అందుకని వాడు లయం కాదు, ఈశ్వరుడు ఉంటాడు. ఎట్లా ఉంటాడో అది మళ్ళీ చెప్తాను మీకు. ఈశ్వరుడు ఉంటున్నాడు, జీవుడు పోతున్నాడు వస్తున్నాడు అని మళ్ళీ చెప్తాను మీకు. ఈశ్వరుడు అనేవాడు అక్కడే ఉండాలి. ఉపాదానం అనేది సత్తు. ఉపాదానం సత్తు, అది అస్థి. ఉపాదానం అస్థి, అది పోకూడదు. అదే జగత్తుగా కనిపించాలి. నీకు రొట్టెగా కనిపించినా, పూరిగా కనిపించినా గోధుమ పిండే. గోధుమ పిండి లేకుండా, అంటే గోధుమ పిండిలో ఏ భాగము లేకుండా పూరి తయారు కాదు కదా. అంటే పూరిలో ప్రతి అణువు గోధుమ పిండే కదా. దాన్ని కారణము అంటాం. ఎవరిని కారణం అంటాం? ఏదైతే ఇది తయారు కావడానికి మూలమో, మళ్ళీ మూల కారణం కాదు కదా. ఏదైతే ఇదిగా తయారైందో
ఇది కార్యము, అది కారణము. కార్యకారణ నిర్ముక్త అమ్మవారి పేరు. మొన్న ఎవరో అమ్మాయి నన్ను అడిగింది. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత అమ్మవారి పేరు. అది లలితా సహస్రంలో ఒక నామం. కార్యము కారణము నిర్ముక్త వదిలేసేయాలి. ఎందుకంటే ఉపాదానం ఉంటుందే కానీ ఉపాదానం ఏమవుతుంది? ఉపాదానం అంటే గోధుమ పిండి. గోధుమ పిండి ఏమవుతుంది? రొట్టెగాను ఉంటుంది, పూరిగాను ఉంటుంది, తిన్న తర్వాత మలంగాను ఉంటుంది. మనం తినేసాం. ఉండడం అనేది దాని లక్షణం. రొట్టె ఉండదు. ఏమైంది? రొట్టె పూరిగా అయిపోయింది. పూరి కాస్త తినేసాం. అంటే రొట్టె పుట్టింది, రొట్టె ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత రొట్టె పూరిగా మారింది, రొట్టె తినడానికి పనికొచ్చింది. రొట్టె కాదు, పూరి తినడానికి పనికొచ్చింది. కానీ గోధుమ పిండి పూరిగా ఉన్నప్పుడు ఉన్నది, రొట్టెగా ఉన్నప్పుడు ఉన్నది కదా. తిన్న తర్వాత అది మలంగా కూడా అది ఉన్నది. మన కడుపులో జీర్ణమై అది మలంగా ఉంటే అప్పుడు దాని పేరు రొట్టె అనకూడదు, పూరి అనకూడదు. కాబట్టి పోయిన వాళ్ళు ఎవరు? పూరి రొట్టె పోయినాయి, పిండి పోలే. కాబట్టి ఉపాదానం పోలే. ఉపాదానం ఎప్పుడు సత్. ఉపాదానం సత్. సత్ అనకూడదు, దాన్ని సగుణంలో అస్థి అనాలి. సత్ అంటే మరి సచ్చిత్తులు ఉంటాయి, అస్సలు మారవివి. దీనికి ఆకారం ఇవ్వడానికే వీల్లేదు నీవు. అందుకని పొరపాటుగా కూడా నువ్వు సచ్చిత్తులు అంటే అస్థి ఆకారం ఇచ్చాము అని అనకూడదు. అందుకని గోధుమ పిండిని నువ్వు సత్ అనడానికి వీల్లేదు, దాన్ని అస్థి అనాలి కదా. అయితే సత్తే అస్థిగా మారుతుంది. అస్థిగా నీకు కనపడుతున్నది సత్తే. అట్లాగే చిత్తు కూడా ఇది భాతి అనాలి. కానీ అస్థి భాతి అంటే సగుణారాధకుల లెవెల్. అంటే గుణం కలుపుకుని, గుణం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఉన్నటువంటి అవ్యక్తమైన శక్తి ఎప్పుడు వ్యక్తం అవుతుందో అప్పుడు గుణం కలుస్తుంది. అంతకుముందు పదార్థమే ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. గుణం కలిస్తే సగుణం. గుణం లేకపోతే నిర్గుణం. నిర్గుణం అని ఎప్పుడు అంటారో అప్పుడు సచ్చిత్తులే ఉండాలి. సగుణం అని ఎప్పుడు అంటారో అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండాలి. ఈ దేవుళ్ళందరూ సగుణం. ఏ దేవుడైనా సరే. ఏ దేవుడు అంటే ఎట్లొస్తాడండి అంటే మీకు ఇంకా అక్కడ కూడా వైష్ణవులు, గణపత్యులు, రకరకాల మనుషులు ఉన్నారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. నా దగ్గర గోధుమ పిండి ఉంది. నేను ఇవాళ గోధుమ పిండి, పంచదార, నెయ్యి ఇవన్నీ నా దగ్గర మూల పదార్థాలు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఇవాళ నేను బాదుషా చేసుకుంటా. దాని షేప్ వేరు, దాని టేస్ట్ వేరు, దాన్ని చేసే పద్ధతి వేరు. రేపు నేను జిలేబీ చేసుకుంటా, ఎల్లుండి జాంగ్రీ చేసుకుంటా, ఇంకో రోజు మైసూర్ పాక్ చేసుకుంటా, ఇంకొక రోజు నేను లడ్డూ చేసుకుంటా. నా ఇష్టం. ఎందుకని? మెటీరియల్ సేమ్, ఉన్న పదార్థం అదే. అంటే పంచదార, శనగపిండి, నెయ్యి అవే. వాటితోనే నేను వేరే వేరే కాంబినేషన్స్తో వేరే వేరే చేసుకుంటా. అప్పుడు వేరే వేరే రుచి వస్తుంది. అన్నీ తీపి ఒక రుచి కాదు కదా. అన్నీ ఒకటే రుచి అయితే గుప్పెడు పంచదార నోట్లో పోసుకొని, ఇంత శనగపిండి కూడా నోట్లో పోసుకొని 4 చెంచాలు నెయ్యి పోసేసుకుంటే నా నోట్లోనే అన్నీ తయారవుతాయి. తినగలమా? తినం కదా. అట్లా పరమాత్మలో షడ్గుణైశ్వర్య పరిపూరిత 6 గుణాలు ఉన్నాయిట. పరమాత్మలో 6 గుణాలు ఉన్నాయి. ఆ 6 గుణాలు అవ్యక్తమైతే, అవ్యక్తంగా ఉంటే దాన్ని నిర్గుణం. బాగా నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అది నోటికి రావాలని. ఇప్పుడు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత విందా ఏంటండి ఇన్ని దేవుళ్ళు, హిందువులకు ఇన్ని దేవుళ్ళు అంటే మీకు తెలియకపోతే ఇన్ని దేవుళ్ళు ఉంటారు, తెలిస్తే ఒక్క దేవుడే. తెలియకపోతే
మైసూర్ పాకు, లడ్డు, జాంగరీ, జిలేబీ రకరకాలు నాకు ఉన్నాయి. ఇవన్నీ ఉపాదానం ఒకటే. మీకు అందుకని వేరువేరుగా చెప్తున్నా. ఉపాదానం ఒకటే ఉంటుంది. మరి ఎందుకు ఇన్ని వేరువేరుగా చేసుకున్నారు అంటే, నా ఇష్టం. ఏకః అనేకో అహమస్మి. నేను అనేకమైతే ఎట్లా ఉంటాను అని నాకే సంకల్పం కలిగింది. పూరీ చేసుకోవాలన్న సంకల్పం నాదే కదా. మీరు వచ్చి పూరీ చేయమని అడగలేదు కదా నన్ను. నేనే చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క భగవంతుడిలో ఉన్న ఒక్కొక్క గుణం, 6 గుణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఆ 6 గుణాలలో ఒక గుణం కనుక వ్యక్తమైతే, అవ్యక్తమైన గుణం వ్యక్తమైతే, ఎప్పుడు వ్యక్తమవుతుంది? ఎప్పుడు సంకల్పం చేస్తే అప్పుడు వ్యక్తమవుతుంది. అది వ్యక్తమైతే సగుణ, అంటే గుణంతో కూడింది. అందుకని నీవు మైసూర్ పాక్ ఎట్లా విడివిడిగా లడ్డు, మైసూర్ పాక్ అని వేరే వేరే పేర్లు పెట్టుకున్నావు. వాళ్ళు సృష్టి చేసినప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు, తర్వాత పోషిస్తూ ఉన్నప్పుడు విష్ణు అన్నారు. వాళ్ళందరూ లేరు నిజంగా కదా. ఒకే పదార్థం ఆ పని చేస్తే ఆ పేరు పెట్టారు కదా. ఆ పని చేస్తున్నప్పుడు ఆ పేరు వస్తోంది. బ్రహ్మదేవుడు అన్నారు, విష్ణు అన్నారు, ఈశ్వరుడు అన్నారు. ఈ ముగ్గురు, ఈశ్వరుడు అంటే లయకారుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదా. మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ 3 ఏమిటంటే పరమాత్మలో నుంచి వ్యక్తమైనటువంటి 3 గుణాలు. పరమాత్మలో నుంచి వ్యక్తమైన 3 గుణాలు ఏమిటి? సత్వము, రజస్సు, తమస్సు. ఆ గుణము ఆ పదార్థాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది, పదార్థాన్ని వదిలిపెట్టదు. గుణము పదార్థాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది ఎప్పుడూ కూడా. ఉప్పుదనము ఉప్పుని అంటిపెట్టుకొని ఉంటుంది. ఉప్పు వేరు చెయ్యి, అది వేరు చెయ్యి అంటే చేయటానికి నీకు రాదు కదా. నూనె వేరు చెయ్యి, పిండి వేరు చెయ్యి అంటే చేయటానికి వస్తుంది. పదార్థం గుణం అంటిపెట్టుకొని ఉంటుంది అనడానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను. అట్లా అంటిపెట్టుకుని ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఒకడు, విష్ణుదేవుడు ఒకడు, ఈశ్వరుడు ఒకడు. ముగ్గురు 3 గుణాలు, ముగ్గురు ఒకడు. ముగ్గురు వేరుగా లేరు. మరి వేరుగా చెప్పారు కదండి. బ్రహ్మదేవుడు సృష్టి చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు కదా. నేను కాలేజీలో పాఠం చెప్తే నా పేరు లెక్చరర్, ఇంట్లో వంట చేస్తే నా పేరు అమ్మ, లేకపోతే వంట మనిషి. కసువు చిమ్మితే నేనే పని మనిషిని. పని మనిషి, వంట మనిషి, లెక్చరరు వేరే, భానుమతి వేరే వేరే లేరు. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళే. ఏ పని చేస్తే వాళ్ళు అవుతారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటి. వీళ్ళెవరు అంటే పరమాత్మలో నిర్గుణమైన పరమాత్మ సగుణమైనాడు. సగుణమైనప్పుడు రజస్సుతో ఉన్నప్పుడు ఒక పని చేస్తాడు, సత్వంలో ఉన్నప్పుడు ఒక పని చేస్తాడు, తమస్సులో ఉన్నప్పుడు ఒక పని చేస్తాడు. వాళ్ళ ముగ్గురిని అట్లా అర్థం చేసుకోండి. ఇంకా ఈ మిగిలిన వాళ్ళందరూ మనకు చాలామంది, గణపతి కూడా అట్లా వచ్చిన వాడే. 6 గుణాలు 6 చేస్తారు. అంటే ఈ తయారయ్యే సత్వరజస్తమో గుణాలు వేరమ్మ. అవి పరమాత్మ అమ్మవారి శక్తి. అది అమ్మవారి శక్తి త్రిగుణాత్మకమైంది. అందులో నుంచి వ్యక్తం అవుతుంది. అది వెలువడి ఈ పని చేస్తుంది. మనం రకరకాల స్వీట్లు తయారు చేసుకున్నాం చూడండి. అవన్నీ కూడా ఈ వేరియస్ కాంబినేషన్స్తో ఇంతమంది దేవుళ్ళను సృష్టించారు. ఏమిటి అంటే బలము, ఐశ్వర్యము, వీర్యము, ఏమ్మా ఇట్లా 6 గుణాలు ఉన్నాయి ఆయనకి. ఈ 3 కాక, ఏ 3 కాక? సత్వరజస్తమో గుణాలు కాక. చాలా డీటెయిల్డ్గా చెప్తున్నా, మీరు బాగా అర్థం చేసుకోండి. సత్వరజస్తమో గుణాలు వేరే, అవి అవ్యక్తమైన దాంట్లోంచి వ్యక్తమైనవి. అవి కాక షాడ్గుణ్య పరిపూరిత, పరిపూరిత ఆమె షాడ్గుణ్యం చేత పూరించబడుతోంది, షడ్గుణాల చేత. అవి గుణాలు, ఇవి వేరు, అది వేరు. ఈ 6 గుణాలకి 6 దేవతలను పెట్టారు, తయారు చేశారు వీళ్ళు. అందులో వాళ్ళల్లో మళ్ళీ సత్వం రజస్సు తమస్సు ఉండాలి, దాంట్లో ఉండాలి.
అట్లా తయారు చేసిన వాళ్ళు శాక్తేయులు కొంతమంది, అంటే శక్తిని గురించే ఆరాధన చేస్తారు. వాళ్ళు దుర్గా ఆరాధన, బెంగాల్లో అంతా వాళ్ళే శక్తిని ఆరాధిస్తారు. దసరాల్లో అమ్మవారిని పెడతారు. నేను ఒకప్పుడు చెప్పాను మీకు, అమ్మవారు కలకత్తా నుంచి వస్తుంది అంటే ఎవరు వస్తున్నారు? ఒక బొమ్మను తీసుకొస్తున్నారు. మీరు కలకత్తా నుంచి రాదు, శక్తి ఇక్కడే ఉంది, ఇక్కడ తయారవుతుంది కదా. ఇప్పుడు రసగుల్లా అనుకోండరా, రసగుల్లా కలకత్తాలోనే తయారు కావాలా? ఎందుకు? మనం ఇక్కడ చేసుకోలేమా? మరి అది కలకత్తా స్వీట్ అంటే కలకత్తా వాళ్ళు అది తింటున్నారు కాబట్టి కలకత్తాలో ఎక్కువగా వాడుకున్నారు. అట్లా ఎక్కువగా శాక్తేయులు అక్కడ ఉంటారు. గాణాపత్యులు ఇక్కడ ఉంటారు. మహారాష్ట్ర అక్కడంతా గణపతి దేవుడు. గణపతి అంటే వినాయకుడే, అసలు గణపతి జీవుడు. అద్వైతులకి చాలా తెలుసు. ఒక్కొక్కళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీర్యం, అక్కడ ఆ వీర్య సంపద అనేటువంటి ఒక గుణాన్ని ఆధారంగా చేసుకుని తమిళనాడు అంతా కూడా మురుగా 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా వీళ్ళు కాక అంటే శాక్తేయులు గాణాపత్యులు వాళ్ళకు ఒక కల్ట్ తయారు చేసుకున్నారు. మొట్టమొదట మూడిట్లోనేమో వైష్ణవులని, శైవులని, బ్రహ్మ వాళ్ళు ఎవరూ లేరు. ఆయన డెవలప్ చేసుకొని పుట్టించే బారేసిపోయినాడు. వీళ్ళందరూ ఇట్లా తయారైనారు. మధ్యలో మనోసంకల్పం కదా, ఎవడికి వాడు సంకల్పం చేసి ఒక అయ్యప్పని సృష్టించాడు. అయ్యప్ప దేవుడు వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఏదోలో పెడితే మన పిల్లలు వంటలు చేసే వాళ్ళందరూ రకరకాల కాంబినేషన్స్తో ఏవేవో వంటలు చేస్తున్నారు కదా, అవి కూడా తింటూనే ఉన్నారు కదా. అట్లా దేవుళ్ళని కూడా సృష్టించుకున్నారు. ఇట్లా ఎంతమంది దేవుళ్ళని సృష్టించారండి? ఎంతమంది మనుషులు, 3 కోటి దేవతలు. వీళ్ళందరికీ ఈశ్వరుడని పేరు పెట్టేశారు. నిజంగా వాళ్ళు ఏమంటారో చెప్పమంటారా? దేవుడు అంటారు. వాళ్ళందరూ ఏమంటారు? దేవుడు అంటారు. దేవుడు అంటే అర్థం ఏమిటి? దివ్యతి ఇది దేవః. దివ్యతి ప్రకాశిస్తున్న వాళ్ళు. ప్రకాశించేది భాతి తప్ప మరొకటి ప్రకాశించదు. అమ్మ నేను సంతోషి మాతకే పూజ చేస్తాను, నేను వెంకటేశ్వర స్వామికే భక్తురాల్ని, నేను అయ్యప్ప దీక్షే తీసుకున్నాను, నేను భవానీ దీక్ష తీసుకున్నాను, నేను ఇంకో శివ దీక్ష తీసుకున్నాను. ఎన్ని దీక్షలు తీసుకున్నా గోధుమ పిండి ఒకటే. అర్థమైందా? నువ్వు వేరు వేరు చేసుకున్నావు కదా. కార్యకారణాలు, కార్యము కారణం. ఇప్పుడు చాలామంది దేవుడు వచ్చారు. ఎంతమంది వచ్చారంటే ఏకహ అనేకోహమస్మి. ఒకడే ఉన్నాడు, అనేకం అయిపోయినాడు. వాడు అయిపోయినాడా? అవలే. మరి అయినట్టు, అది మర్చిపోవాకండి, అయినట్టుగా కనిపిస్తున్నాడు. అట్లా కనిపించటాన్ని భాతి. అయినట్టుగా అంటున్నాడు కదా, అంటే ఉండాలి కదా. ఉండకపోతే ఆ దేవుడికి ఆకారం ఇవ్వకపోతే నువ్వు దాన్ని దేవుడిని, అసలు నిర్గుణమైనటువంటి నిరాకారమైన వాడిని నువ్వు సాకారం సగుణం చేసావు. అట్లాంటి సగుణంలో ఎంతమందిని చేసావు? ఇప్పుడు మనందరం చేస్తున్నది ఏమిటి? ఇవన్నీ పిల్లదేవుళ్ళరా. పెద్ద దేవుడు ఒకడున్నాడు, వాడు ఒక్కడే ఉంటాడు కదా. వాడితో రకరకాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకడికి చాలా ధనం ఉంది, ధనం ఒకటే కదా. ఆ ధనంతో కొన్ని ఇళ్ళు కట్టించుకుంటాడు, కొన్ని పొలాలు కొనుక్కుంటాడు, కొంత బంగారం పెట్టుకుంటాడు, కొన్ని బట్టలు కొనుక్కుంటాడు. ఇప్పుడు ఇన్ని రకాలుగా చేసింది ఒక ధనమేనా? ఒక్క పరమాత్మే అనేక రకాలుగా అనేక రూపాలుగా ఉంటున్నాడు. ఆ ఉండడం ఏమిటంటే ఆయన ఐశ్వర్యమైన సంపద. ఐశ్వర్యం అంటే ఆయన ఇప్పుడు అర్థమైందా? ఆ పరమాత్మలోకి ఐశ్వర్యమైన శక్తి. ఐశ్వర్యం, నేను నా ఐశ్వర్యం. చూడండి, నేను మీకు కనపడతాను, నా ఐశ్వర్యం మీకు కనపడదు.
ఐశ్వర్యం వల్ల నేను ఏ పనైనా చేయగలను. ఐశ్వర్యం లేకపోతే ఏం చేయలేను. నా ఐశ్వర్యం మీకు కనపడదు, కాబట్టి నేను కనపడతాను, నా ఐశ్వర్యం కనపడదు. పరమాత్మ కనపడతాడు, అది ఆయన ఐశ్వర్యం, అంటే ఆయన శక్తి మీకు కనపడదు, అది ఆయన విభూతిగా కనపడుతుంది. దాన్ని విభూతి. ఐశ్వర్యం ఎప్పుడు విభూతి కదా, ఈశ్వరీయమైన శక్తి విభూతి. ఆ విభూతి ఎట్లా ఉంది అంటే వెంకటేశ్వర స్వామి కూడా దేవుడే కదా, అయ్యప్ప కూడా దేవుడే. ఎందుకంటే దేవుడు అంటే ఏం చేస్తాడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తున్నాడు. గోధుమ పిండి నేను రొట్టె చేయమంటే రొట్టె చేస్తుంది, పూరీ చేయమంటే పూరీ చేస్తుంది, ఇస్తుంది కదరా. నేను అవేమిటో మనం చేసుకుంటాం కదా, బిస్కెట్లు లాగా చేసుకుంటాం కదా, చిప్స్ లాగా చేసుకుంటాం, బిస్కెట్లు చేసుకుంటాం. ఓ గోధుమ పిండి నువ్వు బిస్కెట్లు నేను పూరీనే అవుతాను, నన్ను పూరీల కోసమే తయారు చేశాను, నేను బిస్కెట్ కాను అంటుందా? ఇది కూడా అలాంటిదే. పరమాత్మ శక్తి, ఐశ్వర్యమైన శక్తి. నువ్వు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టినా ఆయన వల్ల నీకు ఏదైనా జరిగింది అంటే అమ్మ చాలా పవర్ఫుల్ గాడ్ అమ్మా. ఎస్, ఏ గాడ్ అయినా పవర్ఫుల్లే కదా. ఆ పవర్ఫుల్నెస్ ఏది ఉందో అది ఐశ్వర్యం, అది ఆయన ఐశ్వర్యం. ఆయన అంతటా ఉంటాడు కాబట్టి ఆయన ఐశ్వర్యం కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి అంతటా ఉంటుంది. అర్థమవుతోందా? కాబట్టి ఈ దేవుడు తక్కువ లేదు, ఆ దేవుడు ఎక్కువ లేదు. మనం చేసే దేవుడికి రూపం లేదు, కానీ అన్నిటికంటే చాలా ఎక్కువ వాడు. అద్వైతం ఎందుకు చాలా గొప్పది అంటే అన్నీ అందులో నుంచే వస్తాయి. ఇవన్నీ ద్వైతం అంటే రెండవది ఉన్నది, డ్యూయాలిటీ ఉంటుంది. రెండోది ఉంటే మీకేం నష్టం అండి, మేము ఇంతమంది దేవుళ్ళని పెట్టుకుంటే మీకేమి నష్టం అంటే, ఇంతమంది దేవుళ్ళని పెట్టుకుంటే ఈ దేవుడు నీకు హెల్ప్ చేశాడు ఇవాళ, రేపు నీకు ఇంకా సివియర్ కష్టం వస్తే వీడు హెల్ప్ చేయలేదనుకో, అప్పుడు కాత్యాయని చెప్తుంది ఆ దేవుడు ఇంకా చాలా మంచి దేవుడు నాకు పని చేశాడు. కాత్యాయని చెప్పదులే, నువ్వు ఓ అయితే ఈ దేవుడు పని చేయటం లేదు కాబట్టి ఆ దేవుడు చేస్తాడని మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి పోతావు కదా. అసలు దేవుడు ఎందుకు పని చేశాడు, ఎందుకు పని చేయలేదు అని నీకు తెలియదు. ఎందుకు పని చేస్తాడో చెప్తా, అది కూడా చెప్పేస్తా. ఎందుకంటే అన్నీ బద్దలు కొట్టిన తర్వాత మొత్తం బయటపడేయటం మంచిది. మళ్ళీ సగం ఇచ్చి సగం చేయకుండా ఒక దేవుడు ఎందుకు చేస్తున్నాడు, ఒక దేవుడు ఎందుకు చేయటం లేదంటే, దేవుణ్ణి నువ్వు ఏ కోరిక కోరుతున్నావో కోరినప్పుడు నీ సీరియస్నెస్ ఎంత ఉందో దాన్ని బట్టి నీకు ఆ దేవుడు ఫలితం ఇస్తున్నాడు కదా. చాలా కష్టంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడిని ఒకటి ప్రార్థించావు, భగవంతుడా ఇది తప్ప నాకు ఇంకా గత్యంతరం లేదు, నువ్వేమైనా సరే నన్ను పడేయాలి అని అడిగావు అనుకో, వాడికి కూడా తెలుస్తుంది అవునరా వీడు నిజంగా సిన్సియర్గా ఇందులోంచి బయటపడకపోతే వీడికి వేరే మార్గం లేదు అన్నప్పుడు అది నీకు అవుతున్నది. రెండవసారి నువ్వు అడిగే దాంట్లోనే తక్కువ అడుగుతున్నావు, నీకు అంత సీరియస్నెస్ లేదు. నువ్వేమంటున్నావు అంటే ఏమిటో వాడు ఆ అమ్మాయి చెప్పింది కదా ఆ దేవుడు ఇంకో దేవుడు ఎవడో బాగానే చేస్తున్నాడని, సరే ఇప్పటి నుంచి అందుకని చూడండి కొన్నాళ్ళు సాయిబాబా కల్ట్ ఎంత అంటే ఇంటి మీద సాయి పేరే, మనుషులకి సాయి లేకుండా అసలు లేదు. సాయి ఏం చెప్పాడో అది వినండి రా, వాడి పేరు పెట్టుకుంటే మీకేమొస్తుంది. కొన్నాళ్ళు అయ్యప్ప భక్తులు ఏమ్మా నల్లగా తమస్సు ఆ గుణాలు ఆ గుడ్డలన్నీ వేసుకుని ఆ డప్పులు కొట్టుకుని వాళ్ళని నేను నిరసించటం తప్పని చెప్పటం లేదు. అసలు నిజంగా తెలియకుండా ఒకడు వెంట ఒకడు పోతున్నారు కదా. గొర్రెల గుంపులాగా గొర్రె ఒకటి దాటిందంటే అట్లా ఒక్కొక్క సీజన్లో కొన్నాళ్ళు సంతోషీమాత, ఇక సంతోషీమాతే దేవుడు, దానికోసం వీళ్ళు పులుపు తినరు. పులుపు ఎందుకు తిన్నారంటే పులుపు నోట్లో వేసుకోగానే అట్లా అంటాం కదా, అంత కూడా నీకు బాధ కలగకూడదు అని పులుపు తిన్నారు, వాళ్ళకి ఆ పనులు కాకుండా పోయినాయి. ఏం పిచ్చో
అంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా డెవలప్ చేసుకున్నారు, అసలు ఈశ్వరుడు అంటే తెలియకుండా. అందుకని మీకు ఇంతమంది దేవుళ్ళు వచ్చారు. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు పనిచేయట్లేదు? వెంకటేశ్వర స్వామి అందరికీ హెల్ప్ చేసేవాడే అయితే మరి కోరిన వాళ్ళందరికీ చెయ్యాలి, కోరిన కోరికలు అన్నీ తీర్చాలి. అట్లా తీర్చున్నాడా? మీకే ఒకసారి తీర్చుంటాడు. ఎందుకంటే ఈ గ్యాంబ్లింగ్ చేస్తారు చూడండి, పేకాట ఆడటమో జూదం ఆడేవాడికి మొట్టమొదట వాడికి డబ్బులు వస్తాయి. ఎందుకు అంటే వాణ్ణి మెల్లగా లాగడం కోసం. దేవుడు కూడా అట్లాగే చేస్తున్నాడు, వాడు పెద్ద గ్యాంబ్లింగ్. నిజమైన దేవుడు మీ దగ్గర ఉన్నాడురా, మీరే అది. ఇప్పుడు ఈశ్వరుడు తెలిసాడా? కార్యకారణ నిర్ముక్త. ఏం చెప్తోంది అమ్మవారంటే కార్యాన్ని కారణాన్ని. కారణం అంటే గోధుమ పిండి, అదే రొట్టె. కార్యము పూరి. ఈ రెండింటినీ వదిలేసి, ఎందుకు ఈ రెండు తయారు చేసుకున్నావు, వీటిని వదిలేయమని ఎందుకు చెప్తున్నావు అంటే కామకేళి తరంగిత. ఒక ఆట ఆడుకోవాలంటే, ఒక ఆట ఆడుకోవాలంటే ఇద్దరు మనుషులు ఉండాలి కదా. మనం చెస్ ఆడాలనుకో, పచ్చీస్ ఆడాలనుకో ఇద్దరు ఉండాలి. ప్యాక్ ఆడాలన్నా ఇద్దరు ఉండాలి. ఇద్దరికంటే ఎక్కువ ఉంటే మరీ మంచిది, ఎందుకంటే అన్ని డబ్బులు వెనకే వస్తాయి కాబట్టి. పిచ్చి కాకపోతే మనుషులు ఎట్లా చెడిపోతున్నారో చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారా. చెప్పేవాడిని పిచ్చోడి కింద జమకడుతున్నారు. నాలాంటి వాడిని ఏం చేశారు అంటే బాల ఉన్మత్త పిశాచవత్, 3 రకాలుగా వాడిని ప్రపంచం చూస్తుందిట. బాల అంటే వాడికి ఏం తెలియదు లేరా, వాడు పిల్లోడు అని ఒక రకం. ఉన్మత్త, అరే పిచ్చోడు పైత్యకారి వాడు చెప్పేదంతా మనం వింటామేమిటి, దేవుడు ఏమిటి కనిపించడం, దేవుడు లేనే లేడు. అసలు నాస్తికులందరికీ దేవుడు లేడు. పిచ్చోడు అంటారు. పిశాచవతి, వాడికి దయ్యం పట్టింది లేరా, ఏదో బట్టి వాడు అట్లా వాగుతున్నాడు. వాగని బాలోన్మత్త పిశాచవత్తు ఉంటాడట వాడు. అంటే ప్రపంచం వాడిని అట్లా చూస్తాడట. ఎందుకు అంటే వాళ్ళకి అసలు తెలీదు, వీడికి తెలియదని పెట్టేస్తారు. ఎందుకురా అద్వైతం వినడానికి చాలామంది రారు అంటే ఇది కారణం. ఎందుకంటే ఇది దేవుడికి పూజ చేయమంటే, లేకపోతే పొర్లు దండాలు పెట్టమంటే అది మనం కూడా పెట్టచ్చు. వీడు చెప్పే పద్ధతిలో పరమాత్మను తెలుసుకోమంటే చాలా కష్టం. వాడికి తెలిసిందేమో, తెలిసిందో తెలియకుండా అబద్ధాలు చెబుతున్నాడో మనకి తెలియదు. తెలిసిందా? అది కామకేళి తరంగిత. ఆట ఆడుతోందిట. కోరికలు అంటే వినోదం, కోరిక తీర్చుకోవడం అంటే వినోదం కోసం ఒక ఆట ఆడుతోంది. ఎవరు అంటే అమ్మవారు ఆడుతోంది. ఏం తయారు చేసుకుంది అంటే కార్యకారణాలు, ఈ రెండింటినీ తయారు చేసుకుంది. ఒక కారణము, ఒక కార్యము. ఒక కారణం బంగారం, ఒక కార్యం నెక్లెస్. ఒక కారణం గోధుమ పిండి, ఒక కార్యం పూరి. ఇట్లా అంటే ఏది తయారైందో, దేంతో తయారైందో అది. ఆ రెండు కార్యకారణ నిర్ముక్త, అవి రెండు వదిలేసేవే. మరి ఎందుకు వదిలేసేదాన్ని పెట్టుకుని ఆడుతోంది అంటే ఆట ఆడుకుంటోంది. కేళి లీలార్థం, వినోదార్థం ఆమె ఆట ఆడుకుంటోందిట. ఆ ఆట ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది, తర్వాత అన్నీ మూటగట్టి పక్కన పెడుతుంది. రెండుగా చేసి ఆడుతుంది. ఏమిట్రా ఆమె రెండుగా చేసి ఆడేదంటే అన్నం అన్నాద ఏవచ. మళ్ళీ లలిత మీరు విష్ణు సహస్రనామంలోకి వెళ్ళండి. అన్నం అనేదాన్ని ఒకదాన్ని సృష్టించి, అన్నాదుడు అనేవాడిని ఒకడిని సృష్టించి. అన్నాదుడు అంటే తినేవాడు. అన్నం అనేది తినేవాడు లేకపోతే అన్నానికి లాభం లేదు. అన్నం ఏమైపోతుంది? పాసిపోతుంది కదా. తినేవాడు లేకపోతే అన్నంకి లాభం లేదు. అన్నం ఉంటే తినేవాడు ఉండి అన్నం లేకపోతే వాడికి లాభం లేదు. అందుకని ఒక జీవుణ్ణి సృష్టించి, ఒక జీవుణ్ణి తినడానికి సృష్టించింది.
ఒక తయారు చేయటానికి ఒక ప్రకృతిని సృష్టించింది. దాని పేరు జడమని, దీని పేరు చేతనమని పేరు పెట్టుకున్నారు. ఇది జడం, ఇది చేతనం, అది జడం. మెల్లగా మిమ్మల్ని లాక్కొస్తున్నాను చూడండి. ఒకటి జడము, ఒకటి చేతనము, ఇద్దరిని పెట్టుకుంది. ఒకటి ద్రష్ట, దృక్కు, వాడు చూసేవాడు, చూడబడే దృశ్యం. ఇప్పుడు ఎవరెవరు ఈశ్వరుడో మీకు తెలుస్తాడు. ఒకటి జ్ఞానం, ఒకటి జ్ఞేయం కదా. జ్ఞేయం అనేది జ్ఞానమే జ్ఞేయం అవుతుందని మనం నేర్చుకున్నాం. అందుకని ఈశ్వరుడు లేడు, జీవుడు కూడా లేడు. ఉన్నవాడు బ్రహ్మమొక్కడే, వాడొక్కడే. వాడు నీ లోపల ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే నా పైన. ఇది పూరి. దీని లోపల ఉన్న టేస్ట్ అనేది ఒకటి ఉంది. పూరి రుచిగా ఉంటుంది. పూరి రుచిగా ఉండదేమో మరి. ఏదో రుచిగా ఉండకపోతే మీరు ఎందుకు చేసు తింటారా? ఏదో అందులో ఉన్న రుచి, అది నేను, ఇది నాది. పూరి నాది. పూరి ఎందుకు తింటున్నావు? రుచి కోసం తింటున్నావు. లేకపోతే పుల్కా తినేవాడివి. పుల్కా తినవు కదరా, బ్రేక్ఫాస్ట్ పూరి తింటావు కదా కదా. ఇప్పుడు కార్యమేది, కారణమేది అంటే కార్యము ప్రపంచం, కారణం ప్రపంచం, జగత్తు. కార్యము జీవుడు. వాడు జగత్తు, వీడు జీవుడు, ఇద్దరు తయారైనారు. ఇప్పుడు అర్థమైందా? ఆ జగత్తుకి ఈశ్వరుడని పేరు, ఈ జీవుడికి వీడు కాక మళ్ళీ 5 భూతాలు కావాలి. పెద్దానికి 5 భూతాలు విడివిడిగా ఉంటే జీవ జగత్తులుగా కనపడతారు. 5 భూతాలు కలిసి నా దగ్గరే ఉంటే నేనే, నా నాది, నా నేను. మళ్ళీ నా నాది విడిగా, నా నేను విడిగా ఉండడానికి వీల్లేదు. మళ్ళీ వాడు అరుణ్ గోవిల్ కావాలి, వీడు రాముడు కావాలి. ఎక్కడికెక్కడ ఇది చెప్పి ఇది కాదని చెప్పి మళ్ళీ ఇంకోటి లాక్కొస్తాం. అందుకని మీకు అన్నీ తెలిసి ఉంటే నేను ఎక్కడ చెబుతున్నా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు ప్రశ్న వినండి. ఎవరిని కొత్తగా పంపించాం ఇప్పుడు మనం ప్రపంచంలోకి? ఈశ్వరుణ్ణి లాక్కొచ్చాం. ఈశ్వరుడు లేకపోతే జీవుడు ఉండడానికి వీల్లేదు. కానీ జీవుడు బ్రహ్మమైపోతే జీవుడు ఈశ్వరుడు కూడా పోతారు కదా. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చాడు, ప్రశ్న అడుగుతున్నాడు. ఉండుమ్మా, 72 కదా. ఆత్మ ఈశ్వరుడు ఒకటేనా వేరా? ప్రశ్న ఇది. ప్రశ్న చాలా చిన్నది. ఆత్మ ఈశ్వరుడు, మీరు ఆత్మ ఆత్మ అంటున్నారు కదండి. ఆ ఆత్మ ఈ ఈశ్వరుడు ఇద్దరు ఒకళ్ళేనా? జీవుడు నాకు అర్థమైపోయింది. వాడు అడుగుతున్నాడు ప్రశ్న, ఒకడేనా వేరే ఉన్నాడా? ఆత్మ అనేది నీ స్వరూపం. ఆత్మని ఇంకేం మార్చడానికి వీల్లేదు. ఆత్మని గురించి ఏం చెప్పడానికి వీల్లేదు. మరి ఇన్ని సంవత్సరాలు మనం పాఠాలు చెప్పుకుంటున్నాం ఏన్ని గురించి? అనాత్మని గురించే మాట్లాడాలి. ఆత్మని గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఏముంది? ఆత్మ లక్షణాన్ని బట్టి ద్రవ్యాన్ని తెలుసుకోవాలి, గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని తెలుసుకోవాలి. గుణం ఏమిటి వాడికి? సద్ఘన, చిద్ఘన, ఆనందఘనం 3 ఉన్నాయి. అది కాక సర్వజ్ఞత్వం, సర్వశక్తి సమన్వితం 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాలతో పంచకృత్యపరాయణ 5 రకాల పనులు చేస్తుంటాట వాడు. పంచకృత్యాలు ఏమేం చేస్తాడో అక్కడ వచ్చినప్పుడు చెప్తాను కదా. ఇది పరమాత్మ లక్షణం. వీడిని గురించి అసలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడంతటా సర్వవ్యాపిగా ఉన్నాడు. ఒక చోట ఉండి ఒక చోట లేడనేవాడు కాదు. కాబట్టి ఒక చోట ఉండి ఒక చోట లేడనేవాడు సంతోషిమాతలో ఉంటాడు, సాయిలో ఉంటాడు, వెంకటేశ్వర స్వామిలో ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, చీమలో బ్రహ్మలో. ఇంకా వాళ్ళు ఏం చెప్పారో చూడు. చీమలో వాడే ఉన్నాడు, బ్రహ్మలో వాడే ఉన్నాడు, శివ కేశవాదులలో. వాళ్ళు ఇక కొట్టుకు చావడం ఎందుకురా? తెలియక కదా కొట్టుకు చస్తున్నారు. శైవులందరూ వైష్ణవుల్ని కొట్టారు, వైష్ణవులందరూ శైవుల్ని కొట్టారు. వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తుంటే కదా తిక్కన సోమయాది హరిహరుడు అనే కొత్త దేవుణ్ణి సృష్టించాడు ఆయన.
ఎందుకు అంటే అసలు పరమాత్మ తెలియని వాడు ఇట్లనే చేస్తాడు. కాబట్టి అందరిలో ఎవరుంటారు? ఒక్క దేవుడే ఉంటాడు, ఒకడే ఉంటాడు. వాడెవడు అంటే వాడు అంతటా ఉంటాడు. ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. చక్రి అనేటప్పటికి వాళ్ళు ఏమన్నారో తెలిసిన వైష్ణవులు, మా విష్ణువే అంతటా ఉండేవాడు, మీ శివుడు లేడు, మీ బ్రహ్మ లేడు, గణపతి అసలే లేడు. గణపతి అన్న పదం కూడా వైష్ణవులు పలకరు, వాళ్ళకది మహా తప్పు. మనం మామూలుగా ఏం చేసినా కూడా గణపతి పూజ చేస్తాం కదా, గణపతి పూజ చేసాము. గణపతి లేకపోయినా ఓ ఒక్క పలుకన్నా పెట్టి, ఓ పశువు గౌరమ్మనన్నా పెట్టి మొట్టమొదట ఏం చేస్తారు? గణమని మొదలు పెడతాడు బ్రాహ్మడు కదా. మనం కూడా అంతే కదా, గణపతి పూజ చేయకుండా ఏమీ చెయ్యం. వాళ్ళు గణపతిని అసలు ఆ మాట చెప్తేనే వాళ్ళకి చాలా తప్పు. విశ్వక్సేన పూజ చేస్తారు. వాడెవడు అంటే విష్ణువు యొక్క వైకుంఠంలో ద్వారపాలకుడు. ఆయనకు పూజ చేస్తే ఆయన లోపలికి పంపిస్తాడు. ఇంకా విష్ణువుని వాళ్ళు ఎంత చేశారు అంటే, వాళ్ళని విమర్శించటంలే, మీకు తెలియాలని చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక ఆఫీసర్ గారిని మనకు అనుకూలమైన ఆర్డర్ తెప్పించుకోవాలంటే ఆయన భార్య ద్వారా వెళితే తొందరగా మనకి చెల్లుతుంది. భార్యకి ఏమి ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాలి. భార్యకి లంచం ఇస్తే ఆమె రికమెండ్ చేసేస్తుంది, మన సంగతి ఆయనకి చెప్పేస్తుంది. ఎవరితోనన్నా పని చేయించుకోవాలంటే ముందు వాడి భార్యను పట్టాలి కదా, అప్పుడు వాడు ఆ పని చేసి పెడతాడు. విష్ణువు గారితో పని చేయించుకోవాలంటే అమ్మ ద్వారా పోవాలి. అందుకు లక్ష్మీదేవిని వాళ్ళు అట్లా పూజిస్తారు, గోదా కళ్యాణాలు చేసి కదా. అమ్మ ద్వారానే అయ్యగారిని పట్టుకోవాలి. అంటే ఆయన కూడా లంచాలకి లొంగి అమ్మ చెప్పిన మాట వినేవాడైతే ఆయన భగవంతుడు ఎందుకైనాడు? ఆయన మనకంటే హీనం, అవునా కాదా? మీరే చెప్పండారా. అంటే అంత మాత్రపు తెలివి కూడా లేదు. అందుకని శైవుల్ని మీ శివుడు తప్పు, మీ శివుడు బిచ్చమెత్తుకున్నాడు, మీ శివుడు శ్మశానాల్లో ఉన్నాడు అని వీళ్ళు చెప్తారు. వాళ్ళు మీ విష్ణువుగా వీళ్ళని చెప్తే వీళ్ళు మాత్రం చెప్పరా? ఇది సంగతి. చివరికి ఏం జరిగిందిరా అంటే ఇద్దరికీ కూడా ఏం తెలియదు. తెలియకపోగా ఫెనరిజం అంటారు, వాళ్ళ సిద్ధాంతమే చాలా కరెక్ట్ అనుకుని దానికోసం ఒక్కొక్కళ్ళు చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. చెప్పా కదా ఒక కథ. వాడు గుడిసెకి నిలువుగా కొన్ని కట్టెలు, అడ్డంగా కొన్ని కట్టెలు పెట్టకపోతే గుడిసె నిలబడదు. ఇద్దరు బాటసారులు నడిచిపోతున్నారు. పెద్ద ఘోరమైన వర్షం వస్తోంది, మేఘాలన్నీ కమ్ముకుని వచ్చినాయి. అట్లా పరిస్థితిలో వాళ్ళ ఆ గుడిసెలోకి, చిన్న గుడిసె ఉంటే అందులోకి వెళ్ళారు. అందులో హాయిగా పడుకున్నారు. నోరు మూసుకు పడుకోవచ్చు కదా. పైన చూస్తుంటే అడ్డం కర్రలు ఉన్నాయి, గుడిసెకి అడ్డంగా పెడతారు. దాని మీద మళ్ళీ ఇట్లా నిలువుగా కూడా పెడతారు. ఒరే, ఈ నిలువు కట్టెలన్నీ నిలువు నామాల వాడు, వీడెవడో వైష్ణవుడు ఈ గుడిసె కట్టి ఉంటాడు. ముందు మా శైవుడే కట్టి ఉంటే దాని మీద వీడు వైష్ణవుడు నిర్మించుకున్నాడు రా. వాడికి అది లేకుండా దీన్ని పీకేద్దామని ఒకడు దీన్ని పీకేశాడు. ఆ రెండో వాడు దాన్ని ఇద్దరికి గుడిసె లేకుండా పోయింది. బాగుండే. సత్యం తెలియక ఏమిట్రా సత్యం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అయితే సత్యం ఏమిటండి? నిజం మాట్లాడటం సత్యమా? నిజం మాట్లాడటం సత్యమైతే హరిశ్చంద్రుడు ఆ సత్యం మాట్లాడకుండా హాయిగా సుఖంగా రాజ్యం చేస్తే ఎంత బాగుండేది కదా. ఆ విశ్వామిత్రుడికి ఇస్తాను అన్నది నేను ఇస్తాను అనలేదు పోవయ్యా అంటే అయిపోలే. అది కాదు సత్యం. సత్ ఇయం, ఇది సత్. ఏది సత్తు? ఆ చిత్తు చెప్పాలి ఇది సత్ అని కదా. సత్యం అంటే సత్యం పేరు కాదురా, దానికి సత్యనారాయణ అని ఒకరిని పెట్టి సత్యనారాయణ వ్రతం చేసి ఆ వ్రతం మానుకుంటే ప్రసాదం తినకపోతే వాళ్ళందరికీ నాశనం అయిపోయేవాడు. ఆ రాజుగారికి కొడుకులందరూ చచ్చిపోతారు. ఎందుకు పుట్టిస్తున్నారు? అయితే సత్యనారాయణ వ్రతం తప్ప అండి? ఆ లెవెల్ వాడికి అదే చెయ్యాలి.
మీకు ఎందుకు దేవుళ్ళు దేవతలు వీళ్ళందరూ మూఢనమ్మకాలని పెంచారు. అట్లా అని నేను నాస్తికుణ్ణి కాదమ్మా, అనే దేవుడు లేడని చెప్పడంలే మీకు. మీరు అనుకుంటున్న దేవుడు లేడు. నిజంగా దేవుడు ఎవరు అంటే సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం కావాలి. వెంకటేశ్వర స్వామి శాంతం. మీరు కొలిచే ఏ దేవుడైనా శాంతం. ఎందుకని? ఒక ఆకారం ధరించిన వాడు ఇంత పరిమితిలోనే ఉంటాడరా, వాడిని ఎక్కడ పెట్టాలి? గుళ్ళో పెట్టాలి కదా. వాడి గుడి పరిమితమే, వాడి ఆకారము పరిమితమే. ఏ దేవుడైనా అనంతం కావాలంటే వాడు కాలేడు. ఎందుకని కాలేడు? వాడిని అందులో బంధించారు. నీ జీవుణ్ణి అరుణ్ గోవిల్ని రాముడుగా ఎట్లా బంధించారో ఆ క్యారెక్టర్లో బంధించాడు. అరుణ్ గోవిల్ ఒకవేళ రాముడి వేషం వేసిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చాక రాముడిలో బంధించారంటే ఏం బంధించారో చెప్తా. అరుణ్ గోవిల్కి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, కాసేపు స్టేజ్ మీద రాముడిలాగా వచ్చాడు. ఇప్పుడు ఒక సిగరెట్ చేతిలో పట్టుకొని వచ్చాడు అనుకోండి, పట్టుకోకూడదు అంటారు మీరు. ఎందుకని? రాముడి రూపంలో బంధించబడ్డాడు. అరుణ్ గోవిల్ ఈజీగా సిగరెట్ తాగుతాడు. అంటే వాడు తాగుతాడో లేదో నాకు తెలియదు. ఆయన పొరపాటుగా ఎవడైనా ఇది విని అమ్మ నన్ను సిగరెట్ తాగుతాడన్నది అని వాడు కోపం వచ్చాను. నేను వీళ్ళకి అర్థం కావడం కోసం చెప్తున్నా. రాముడి వేషంలో బంధించబడ్డాడు అంటే రాముడి వేషంలో అరుణ్ గోవిల్లాగా చెయ్యవలసిన పనులు చెయ్యలేడు అని అర్థం కదా. వెంకటేశ్వర స్వామిలో బంధించబడ్డాడంటే లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ పవర్స్ నీకున్నాయి కదా. అవునా కాదా? మరి తెలుసుకోండర్రా. తెలుసుకుంటే ఆ పిచ్చి రోగం పోతుంది, తెలుసుకోకపోతే అదే కంటిన్యూ అవుతుంది. మీకు తెలిస్తే ఏమిటి లాభం అంటే మీ పిల్లలకు కూడా చెబుతారు. మీ అమ్మలకి తెలియలేదు కాబట్టి మీకు చెప్పలే కదా. మీకు తెలిస్తే యథార్థం తెలుసుకోండి, పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు తెలుసుకోవద్దు కదా. శంకర భగవత్పాదులు దేశమంతా తిరిగి చెప్పింది ఇదే. యథార్థం తెలుసుకోండి, ఒట్టిగా కర్మ ఉపాసన చేయవాకండి. కర్మ ఉపాసన మంచివే, ఎందుకంటే జ్ఞానం కలిగేదాకా అవి చెయ్యాలి. కానీ మూఢంగా చేయవాకండి. యథార్థం తెలుసుకుని ఏ పనన్నా చెయ్యండి. మీరు సంతోషి మాతకు పూజించద్దని నేను చెప్పడంలే. ఒక పిల్లవాడికి సాయి పేరు పెట్టుకుంటారు, వాడు ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. సాయిగాడు పొద్దుననగా పోయినాడు, ఎక్కడికి పోయి చచ్చాడో అంటారు. ఓరి అంటున్నారా లేదా చెప్పండి రా. మరి వాడికి ఎందుకు రా సాయి పేరు పెట్టావు? సాయిగాడు ఎక్కడికి పోయి చచ్చాడో వాడి కర్మ గాలి నీ కొంపలో పుట్టాడు, అది నీ నోట్లో పడ్డాడు. ఆత్మ అనేది నీ స్వరూపం, నీ అసలు స్వరూపం. అది తప్ప మరేదీ లేదు. మరి ఇంతమంది మనుషులు కనపడుతుంటే మీరు ఏం లేదంటారు ఏమిటండి అంటే ఇదంతా మిథ్య అని తేల్చాం. ఎందుకని ఇది మిథ్య అయింది? ఒక సృష్టించబడేవాడు నా నీడే నాకు నిజం ఎట్లా అవుతుందిరా? అరుణ్ గోవిల్కి రాముడు నిజమా? ఇంకా కాసేపటికి కృష్ణుడు వేషం వేస్తాడు, లేకపోతే వాడింట్లో అరుణ్ గోవిల్గా ఉంటాడు. వాడు అరుణ్ గోవిల్గా ఉన్నా, వాడు రాముడి వేషం వేసినా, వాడు కృష్ణుడు వేషం వేసినా అవన్నీ వాడు వేసిన వేషాలు. ఇవన్నీ నేను వేసిన వేషాలు. నా అసలు స్వరూపం ఏమిటి? దాని పేరు నేను అని క్లెయిమ్ చేయగలిగింది అదొక్కటే. ప్రతి మనిషిలో నేను అని అనేది ఎవరంటే అంటున్నారో అదొక్కటే పరమాత్మ, అదే నువ్వు. నేను నీకు తెలిస్తే నీకు అన్నీ తెలిసినట్టే. నేను నీకు థియరిటికల్గా తెలిస్తే తెలియనట్టే, ప్రాక్టికల్గా తెలియాలి. నేను నాకు ఎట్లా తెలియాలి అంటే మా అమ్మ నాకు చిన్నప్పుడు
నా పేరు నాకు నేర్పించడం కోసం అమ్మ నీ పేరేమిటి, అమ్మ నీ పేరేమిటి అని ఎంతవరకు చెప్పించింది? నేను ఆ పేరును పలికేంతవరకే చెప్పించింది. ఆ పేరు పెట్టి పిలవంగానే నేను వెంటనే నేనేనని నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకప్పటి నుంచి అమ్మ నన్ను నీ పేరేమిటి అని నాకు నేర్పదు కదా. నీ పేరేమిటి అని నాకు నేర్పిందంటే నేను ఆ పేరుతో తాదాప్యం చెందేదాకా నేను అని నాకు ఎలా తెలియాలంటే థియరిటికల్గా తెలియడం అంటే ఇప్పుడు నేను చెప్తున్నా నేను నాది అని ఒకటి ఉందిరా, ఇది నాదిరా, ఇది నేనురా, నువ్వు అంటున్నావురా, ఆ నేను నువ్వురా, ఇది థియరిటికల్గా తెలియడం. ప్రాక్టికల్గా తెలియడం అంటే నిన్ను నువ్వు ఏ పని చేస్తున్నా నేను వేరే ఉన్నా కదా, ఇది కాదు కదా, అది నేను కదా, ఈ చేసేది నేను కాదు కదా అని నీకు తెలిస్తే ఆ నేను తెలిసినట్టు. నేను అని అనేటువంటి హక్కు ఎవరికి ఉంది అంటే ఆ ఒక్క నేనుకే ఉంది. మిగిలినవన్నీ నాది అవ్వాల్సిందే తప్ప నేను కావడానికి వీల్లేదు. చూడండి, నా టేబుల్, నా గ్లాసు, నా ప్లేట్, నా బొమ్మ, నా ఫ్యాను, నా మైక్, కానీ నేను కాదు. మరి ఇది నేనా? ఇది నేను కావడానికి వీల్లేదు. ఎందుకని? నేనే అంటున్నా ఇది నాది అని. దీన్ని ఎట్లా నాది అన్నాను, దీన్ని కూడా నాది అంటున్నా. ఈ నాది నాకంటే వేరుగా ఉంటుంది, ఈ నాది నాకంటే వేరుగా లేకుండా నాతో కలిసిపోయింది. ఎప్పటి వరకు ఈ నాదిని నేననకుండా అసలైన ఒరిజినల్ నేనని నీకు తెలుస్తుందో అంతవరకు నీకు నేను ప్రాక్టీస్ చేయాలి. సాధన ఏం చేయాలంటే ఏం చేయమని చెప్పను, నిరాకారమైంది కదా. అర్థమైందా? అన్ని జీవరాశుల్లో నేను అని మాట్లాడేది ఆ నేనే. నేను అనగలిగినటువంటి అధికారం దానికే ఉంది. దానికి ఏమి శక్తి ఉంది? ఒక శక్తిని బట్టి దాన్ని తెలుసుకో. అది తన్ని తాను గుర్తించగలదు, ఎదుట ఉన్న ప్రపంచాన్ని కూడా గుర్తించగలదు. ఎదుట ఉన్న ప్రపంచాన్ని ఎట్లా గుర్తిస్తుందంటే ఆ నేనుకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏమిటి అంటే అదే అవ్యక్తంగా ఉన్న శక్తి. అది అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. నీకెప్పుడైనా ఆ స్తంభాన్ని చూసినప్పుడు, ఈ మైకును చూసినప్పుడు నేను చూశాను అని అనిపిస్తోందా, ఆ నేను ఈ మైకులోకి జొరబడి చూశాను అనిపిస్తోందో నువ్వు టెస్ట్ చేసుకో కదా. ఆ నేను గనక మాట్లాడేటట్లయితే ఈ మైక్ ఇది ప్లాస్టిక్, ఇది ఇనుము, ఇది ఇంకేదో, దీని మెటీరియల్, దీని కార్యకారణాలు ఆ నేను కనుక్కుంటుంది. ఈ నేను కనుక్కోదు. ఈ నేను నామరూపాలే కనుక్కుంటుంది. తేడా తెలిసిందా మీకు? ఈ నేనేం చేస్తుంది? నేను మైక్ చూశాను అంటుంది. ఇప్పుడు మాట్లాడిన నేనెవరు? నాది నేనైన నేను. నాది నేనైన నేను మైక్ చూశాను అంటుంది. నాది నేనైన నేను పూరి తిన్నాను అంటుంది. నేనైన నేను అందులో శనగపిండి ఉంది, అది నీకు జబ్బు చేస్తుంది, నీకు అసలే రోగం ఉంది, నీకు ఇండైజేషన్ ఉంది అని ఆ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు తేడా తెలిసిందా? ప్రతి క్షణం నేనును నాదిని, నాదైన నేనును వేరు చేసుకోండి. ఇదే సాధన. అసలు సాధన అంటూ వేరే ఏం లేదమ్మా. పరమాత్మని తెచ్చి పెట్టుకోవడం కాదు. పరమాత్మ ఆల్రెడీ నువ్వే. మరి మీకు తెలిసింది నాకు తెలియదు ఎందుకు అంటే నేను అట్లాగే నా నేను బయటికి లాక్కొస్తున్నా. బ్యాక్గ్రౌండ్కి పోయినాడు వాడు దుంపదేగవాడు. ఎందుకంటే ఇక్కడ నన్ను పలకరించకుండా ఉంటే నేను ఎందుకురా ఇక్కడ ఉండాలని వాడు లోపలికి వెళ్ళిపోయినాడు. వీడు ఫోర్ ఫ్రంట్కి వచ్చి వీడు వ్యవహారం చేస్తున్నాడు. దాన్ని దుంపదగా చేసుకుంటూ ఉండరా, ఎన్నాళ్ళు చేసుకుంటావో చేసుకో, చస్తే చావు, బతికితే బతుకు కదా. మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు. ఆ నేను చావడు, ఈ నేను చస్తాడు. మరి నువ్వే అర్థం చేసుకో. నాదైన నేనా, నేనైన నేనా, అది. ఇంకా అంతకంటే చెప్పేది కూడా ఏం లేదురా. ఊరికే మీరు టైం వేస్ట్గా వచ్చి కూర్చోవడమును
చెప్పిందే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని అదే పాడుతున్నా కదా, కొత్త పాట ఏం లేదు. అసలు కొత్త పాట పాడడానికి లేదు. ఒక నేను ఉన్నాడు, ఆ నేను నీ దగ్గర ఉన్నాడు. నీ దగ్గర లేకపోతే ఒరే వాడిని సంపాదించుకోవడానికి ఇన్ని ఉపవాసాలు చేయరా, ఇన్ని మంత్రజపం చేయరా, ఇంత కష్టపడాలరా, లేకపోతే వాడు దొరకడరా అని చెప్పచ్చు. నేను ప్రతి వాడి దగ్గర ఉన్నాడని వాడికి నీకు నమ్మకం ఏమిటి అంటే, ఊరికి నేను ఒరే మీరందరూ ధనవంతులేరా అని అంటే మాకు డబ్బులే లేవు ఖర్చు పెట్టడానికి, మీరు ధనవంతులు అంటే ఎట్లా అని మీరు అడగరు. అందుకని మీ దగ్గర ఉన్న నేను ఎంత ధనవంతుడో మీకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాను? ఏదైనా చూసినప్పుడు అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి కలుపుకోగలుగుతున్న నేను అంటే నేనున్నానని తెలుసు, ఎదుటగా ఉన్న వస్తువు ఏమిటో కూడా తెలుసు. నాదికి తెలియదు. మరి ఏదైనా ఉంటే ఇదేంటి అని నాది అడుగుతుంది, నేను అడగదు. నాది చెప్పాలి, నాదికి చెప్పాలి అన్నీ, ఇగో ఇది 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 అని. నేనుకి చెప్పక్కర్లేదు. ఆ నేను నీ దగ్గర ఉందా లేదా అని ఇంకా నీకు అనుమానం వస్తే ఆ నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. తెలుసుకోవడం కాదు, ఆ నేను అవ్వడానికి ప్రయత్నం చేయి. చీకటి గదిలో నేను కూర్చుని ఉంటే కదా, అమ్మా మీరు అక్కడ ఉన్నారా అని మీరు అడగండి. వెంటనే ఉండమ్మా లైట్ వేసుకొని చూసుకొని చెప్తాను నేను ఉన్నానో లేదో అని అంటావా? మరి ఉన్నాను అంటున్నావు కదా, ఆ ఉన్నాను అని మాట్లాడింది నీ నాదైన నేను కాదు, నీ నేనైనా నేనే మాట్లాడుతోంది. కాబట్టి నేనున్నానని తెలుసు నీకు, నా ఎదురుగా ఉన్న ప్రపంచం కూడా తెలుసు. అటువంటి వస్తువు నీ దగ్గరే ఉంది. నీ దగ్గరున్న వస్తువు నీకెందుకు తెలియటం లేదు అంటే అది నేనన్న సంగతి నువ్వు మర్చిపోయినావు. ఎందుకు మర్చిపోయినాను? ఈ నేను వచ్చి ఆ నేను వెనక్కి నువ్వు అక్కడ ఉండిలే చాలే. ఎప్పటిదాకా ఉంటావంటే ఈ నేను పని చేసుకోవడానికి కావలసిన శక్తి అంతా నీ దగ్గరే తీసుకుంటాను కదా. నా పనులన్నీ అయిపోయిన తర్వాత మనం ఆ సప్లైర్ వాళ్ళ దగ్గర సామాన్లు తెచ్చుకుంటాం. సామాన్లు తెచ్చుకుని మన పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా ఈ నేను ఇది వీడి దగ్గర ఈ శక్తిని తెచ్చుకుంది. దీని పనులు అయిపోయినాయి. దీని పనులు అంటే ఏమిటి? ఇది కర్మ ఒకటి చేయడానికి వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నేనుని నీకు ఇచ్చేసి నాది పడిపోతుంది. ఎట్లా పడిపోతుంది? లడ్డూలు చేసిన తర్వాత ఆ బాణలి ఆ చిల్లుల గరిటె అవన్నీ తీసుకెళ్ళి జాలాట్లో పారేస్తాం. లడ్డూలు తీసుకెళ్ళి డబ్బాలో పెట్టుకుంటాం. చేసిన నిమిత్తమైన నేనేం లేదు. మళ్ళీ మామూలుగా అంటే నేను లడ్డూ చేయకముందు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లే ఉన్నా కదా. ఇప్పుడు లడ్డూలు చేస్తున్నప్పుడున్న నేను నాది, లడ్డూలు అయిపోయిన తర్వాత ఉన్న నేను ఇంకా ఇంతకంటే ఏం చెప్పమంటారా? చెప్పడానికి కూడా ఇంకా ఏం లేదు అసలు. ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా ఇదే చెప్పింది. దీన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటారో మీరు మీకు చాకనైన రీతిలో చేసుకోండి. మీ దగ్గర ఉంది, పుట్టిగా లేదని బీద పలుపులకు పలకవాకండి. మీరు బీదవాళ్ళు కాదు, బాగా ఉన్నవాళ్ళు. నటిస్తున్నారు బీదవాళ్ళుగా. మాకేం డబ్బులు లేవండి, మీరేమిటి గుళ్ళు కట్టండి గోపురాలు కట్టండి మాకేం డబ్బులు లేవంట. నిజంగా మీకు లేవా? ఉన్నాయి. ఇది మీ దగ్గర చాలా ఉంది. ఆ కష్టం ఏదో మీరే పడి మీరే చెప్పండి, మేమేం చెప్పండి, మేము హాయిగా కూర్చుంటామని మీరు కూర్చుంటున్నారు. ఆ కూర్చోవడానికి బద్ధకం కారణం. మరి అది కూడా మీ తప్పు కాదు. లోపల తమస్సు అనేది ఒక గుణం ఉంది. అది ఏం చేస్తావులే, ఇప్పుడు ధ్యానం చేయటం ఏమిటి? ధ్యానం ఏం చేయమంటాడు? ఎవరిని ధ్యానం చేయాలి? నేను బయటికి లాక్కు రావడానికి ధ్యానం చేయి. ఏం చేస్తావో నీ ఇష్టం కదా. సరే, దానికి ఏమని పేరు పెట్టారంటే ఆ నేనుకి అందరూ నేను అంటారు. ఏంట్రా
నీ పేరేమిట్రా అంటే నేను నీ పేరు అని అడిగితే వాడు నా పేరు అంటాడు కదా. నేను నీ అడిగా అంటే వెంటనే నేను అంటాడు. ఇప్పుడు ఏ నేను మాట్లాడుతున్నాడు? నాదైన నేను. అది నేను అడిగింది ఏ నేను గురించి? నీ లోపల ఒరే ఒక నేనుంది, నీ దగ్గర ఆ నేను అనే ఒక బంగారం ఉంది, అది కాసుల పేరైందా, కంఠి అయిందా, గాజు అయిందా అని నేను అడుగుతున్నా. నీ పేరేమిట్రా అంటే అర్థం ఏమిట్రా? నీ దగ్గర బంగారం ఉంది నాకు తెలుసు, నీ బంగారం కాసుల పేరైందా, కంఠి అయిందా, వెంకటేష్ అయిందా, రవి అయిందా, భరత్ అయిందా అని అడుగుతున్నా. నువ్వేమని చెప్తున్నావు? ఆ నేను కదా, ఆ నేను కాసుల పేరు వెంకటేష్ అయింది అని చెప్పాలి. ఆ నేను వెంకటేష్ అయింది, ఆ నేను రవి అయింది, ఆ నేను భరత్ అయింది కదా అని చెప్పాలి. నువ్వేమంటావు? నాది అయిన వాడి పేరు చెప్తున్నావు అంటే ఆ నేను నాదయిందంటావు. అర్థమైందా? మనమే ఏం చేస్తున్నామో ఆ నేనుకి శాస్త్రము అహం అని పేరు పెట్టింది. ఆ నేనుకి ఏమని పేరు పెట్టింది? అహం అని పేరు పెట్టింది. ఆ అహముని బ్రహ్మాస్మి అంటోంది. ఆ నేను పేరు బ్రహ్మమురా, ఆ నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి. నువ్వు ఎక్కడెక్కడో ఉన్నాడు అని అంటున్నావు కదా, దేవుడు ఎక్కడున్నాడు? ఊపర్వాల. వాడిని పైన కూర్చోబెట్టేద్దాం. అసలు వాడు బయటకు వచ్చాడంటే చంపేస్తాను నేను, జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ మేమన్నీ అఘాయిత్యాలు అనవసరమైన పనులన్నీ చేస్తుంటే నువ్వెందుకురా చూడటం? అమ్మ చూడకుండా దొంగతనంగా పిల్లలందరూ ఎట్లా పనులు చేస్తారో వాడిని చూడకుండా పెట్టాలంటే వాడిని పైన పెట్టాలి. మా ప్రపంచంలోకి నువ్వు రావా. ఎప్పుడైనా కావాలంటే నీ ఫోటో పెట్టుకుని ఎప్పుడైనా మాకు అవసరమైతే మాట్లాడుకుంటూ ఉంటా. నువ్వు మాత్రం వస్తే చంపేస్తా. వాడిని పైన కూర్చోబెట్టారా. ఆ పైన కూర్చోబెట్టిన నమ్మకం ఎంత పెట్టారంటే, ఈ మధ్యనే ఒకళ్ళు నాకు చెప్పారు, 96 ఏళ్ల వాడు వాళ్ళ నాన్న, ఒరే నాకు పైవాడు రమ్మని పిలుస్తున్నాడురా, మనుషుల్ని పంపిస్తున్నాడు, నేను ఇంకా పోతాను, నువ్వు వచ్చి నా దగ్గర ఉండరా అని కొడుకుని అడుగుతున్నాడు. పైవాడు వీడిని పిలిచాడా? నిజంగా వీడికి కనపడ్డారా? పైవాడు పిలుస్తున్నాడు, పైకి రమ్మంటున్నారట. ఎక్కడ పైకి పోతాడు? ఆకాశంలో. అంటే ఎంత నాది నిన్ను మోసం చేస్తోందో చూడు. దాని పేరు అహం. ఎవరి పేరు? నీ నేను అనే వాడి పేరు వాడి పేరు అహం. అహం బ్రహ్మాస్మి. నీ చేత గురువు పలికించింది వాణ్ణి గురించి కదా. వాడు గురువు ఏం చెప్తున్నాడు? తత్తు త్వమసి. ఒరే నువ్వు అక్కడెక్కడో పైన కూర్చోబెట్టావురా ఒకడిని, వాడు వస్తే చంపేస్తానన్నావు, వాడు రాడు, వాడు రాక్కర్లేదు, వాడు నీవైతివి అంటే వాడు ఆల్రెడీ నీ లోపల ఉన్నాడురా. వాడు ఎక్కడో ఉన్నవాడు కాదు. అసలు మహావాక్యాలు అంటారు, 4 అక్షరాలు ఎంత అర్థంతో చెప్పారో దాన్ని డీకోడ్ చేసుకోకపోతే నీకు తెలిసి చావదు. అందుకని డీకోడ్ చేయడానికి రామనాథం గారి దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్తాడు. అంతేగాని తత్వమసి అనే 4 అక్షరాలు నాకు వచ్చిలేదమ్మా, తత్వమసి అంటే తత్తు లేదు, మసి లేదు, మసే. అహం బ్రహ్మాస్మి అన్నాం కదా, తత్వమసి అని మహావాక్యం చెప్పాడు. ఆ అహం ఏదో నువ్వు అనుకుంటావని నీ దగ్గర ఏమిటి రాదు 27 తత్వాలు 24 తత్వాలు ఉన్నాయి కదా నీ దగ్గర. అందులో అహం ఒకటి. ఈ అహం కాదు. జాగ్రత్తగా వినండి. నీ దగ్గర ఏమేమి ఉన్నాయి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఆ మొదటి రావటం లేదు. దాని పేరు అహంకారం. అది ఏం పెట్టుకుంది అంటే ఆ అహంని బ్యాక్గ్రౌండ్కి పంపించి ఏ అహంని ఒరిజినల్ నేనుని వెనక్కి పంపించేసింది. మరి ఇప్పుడు నేనుగా వ్యవహరించవలసింది ఎవరు? నీ నాదిని నేను చేస్తున్నది ఎవరో చెప్తున్నా. ఇప్పుడు నాది నేను ఎందుకు అనుకున్నానండి? అసలు నేను అనుకోకుండా నాదిని నేను అంటున్నాను కదా.
నేను అడుగుతున్నప్పుడు నీ పేరేమిటి అంటే నా పేరు అంటున్నాడు కదా. ఈ నాదిని నేను చేసిన అహం ఎవరంటే నీ దగ్గరున్న అహం. ఇది దాని తొడుగేసుకుంది. ఎవరి తొడుగు? అది ఆ అహం బ్రహ్మాస్మి. ఈ అహం కారం. కారం అంటే ఏమిటి? గుణంతో చేరింది. అందుకని దీన్ని అహంకారం అనాలి, దీన్ని అహం అనకూడదు. వాడి అహంకారం చూడరా, వాడి అహంకారం అంటే ఏమిటి? వాడి నేను అన్న భావన. అహంకారం అంటే అర్థం ఏమిటి? నేను అన్న భావన. దాన్ని మనం ఏమనుకుంటామంటే వాడా చేసేది, నేను చేయలేనా అంటాడు వీడు. అది అహంకారం మాట్లాడుతున్న మాట. మనం అంటామే ఆ అహంకారం ప్రజ్వరిల్లితే అదే స్వార్థం. ప్రతివాడు స్వార్థం. స్వ అంటే ఇది కదా. అసలు స్వరూపం నేను, స్వభావం ఇది. భావం మీరు బాగా అర్థం చేసుకోండి. భావం అంటున్నాడు. భావం అంటే ఏమిటి? భవానీ భావనాగమ్య. భావం వల్లనే ఈ దేహం వచ్చింది. నాకు ఒరిజినల్గా ఈ దేహం లేదు. భావం వల్ల వచ్చిన దేహ. భావం వల్ల అంటే నేను అరుణ్ గోవిల్ రాముడుగా యాక్ట్ చేయాలనుకున్నాడు, అది వాడి భావం. కాబట్టి రాముడుగా చేస్తున్నది స్వభావం, అరుణ్ గోవిల్గా ఉన్నది స్వరూపం. నా స్వభావం ఇంతే. నీ స్వభావం ఏమిటి? నీ నాది భావం. అసలు భాష తెలిస్తే కూడా వేదాంతం తెలుస్తుందరా. కానీ వేదాంతం తెలిస్తేనే భాష తెలుస్తుంది, లేకపోతే తెలియదు. స్వరూపం వేరు, స్వభావం వేరు. స్వరూపం మనందరికీ కూడా అహం బ్రహ్మాస్మినే. మనందరి స్వరూపం బ్రహ్మస్వరూపమే. బ్రహ్మస్వరూపం ఉండి చతుర్ముఖ బ్రహ్మ కాదు. మా అమ్మ మర్చిపోతారేమో. మనం చతుర్ముఖ బ్రహ్మ అవుతున్నాం అంటే ఏ పనైనా మనం సృష్టించాలనుకున్నప్పుడు మనం బ్రహ్మ అవుతున్నాం. ఆ పనిని పోషిస్తున్నప్పుడు మనం విష్ణువు అవుతున్నాం కదా. అద్వైతాన్ని బోధించాలి అని అనుకున్నాను నేను. గురువుగారి ఆజ్ఞ అనుకోండి, ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞ శిరసావహించాల్సిందే నేనే కదా. నేను చెప్పాలి అని అనుకున్నాను. అనుకుంటున్నప్పుడు నేను బ్రహ్మని. ఇప్పుడు దాన్ని చెప్తున్నా, ఇప్పుడు నేనే విష్ణువుని. అందుకని మనం ఏమంటాం? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మిమ్మల్ని అందరినీ చావాలి తిట్టిపోస్తూ ఉంటాం మాటకు ముందు. అందరినీ తిట్టిపోస్తా కదా, మీ అహాన్ని తిట్టిపోస్తా కదా. కాబట్టి ఆ అహం నశించాలి అని అందుకని లయం చేస్తున్న వాడిని రుద్రుణ్ణి అంటున్నాను. కానీ అస్సలు గురువు ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు ఈ మూడు స్థితులు నా నాదులు. ఆ సాక్షాత్ పరబ్రహ్మ నా నేను. అర్థమైందా మీకు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మరి గురువు బ్రహ్మదేవుడు ఎట్లయినాడు? నాకు బోధ చేస్తే ఆయనే బ్రహ్మ. ఆ బోధని కంటిన్యూ చేస్తున్నాడు ఈరోజు. ఆయనే విష్ణువు. అంటే ఇవన్నీ ఈ చేస్తున్నది ఎవరు? పరమాత్మ పాఠాలు చెప్పడు, నాదే చెబుతుంది. కాబట్టి నీ ఎవరినైతే ఏ నాదినైతే నువ్వు గురువు అనుకుంటున్నావో ఆ నాది బ్రహ్మదేవుడు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మరి మూడు రూపాలు వాడికి ఇచ్చాక ఇంకా మరి సాక్షాత్తు పరబ్రహ్మ ఎవడు? వాడి లోపల ఒక నేనున్నాడు. ఆ నేను సాక్షాత్తు పరబ్రహ్మ. అంతేగాని ఈ నాదిగాడు కాదు. తస్మై శ్రీ గురవే నమః. అందుకని గురువుకు నమస్కారం పెడుతున్నా. ఎవరికి నమస్కారం పెట్టావు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైనటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అంటే సాక్షాత్తు పరబ్రహ్మ అయిన గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినాడు. వాడికి నేను దండం పెడుతున్నాను. అర్థమైందా? అహమే బ్రహ్మమని, ఆత్మ అని వేదం చెప్తోంది. ఆ అహంకు బ్రహ్మమని, ఆత్మ అని రెండు పేర్లు పెట్టారు.
ఆత్మ పరమాత్మ అని రెండు లేవు అసలు. వాళ్ళు ఎవరో ఒకరోజు మేము క్లాస్కి వచ్చి ఆత్మ నేనైతే పరమాత్మ నీవు అవుతావు అని అదేదో పాటలు పాడారు. ఆత్మకు శాంతి కలగాలి అని. ఆత్మ ఎప్పుడూ శాంతి స్వరూపం. అశాంతి ఉన్నది ఎందుకు? ఓం శాంతి 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 అని 3 శాంతులు ఎవరికి చెబుతున్నావు? శాంతి లేని వాడికి శాంతి కావాలి. ఆత్మశాంతి ఏమిటి? ఆత్మకు శాంతి అక్కర్లేదు. ఎందుకని? దానికి అశాంతే లేదు. శాంతి కలగాలి అంటే అశాంతి ఉన్నవాడికి కదురా శాంతి కావాలి. అశాంతి ఎవడికి ఉంది? నాదికి ఉంది. నాదికే కదురా అన్ని బాధలు ఉంది. దీని దుంపదేగా. కష్టాలన్నీ వీడికే, అసలు ద్వంద్వాలన్నీ వీడికే. నేనుకు అసలు ఏమి లేవు. వాడికి శాంతి అక్కర్లే. అందుకని వాడి పేరు ఆత్మ. ఆతనుతీతి ఆత్మ అంటారు. ఆత్మ అనే పదానికి పరా ప్రత్యక్కు అని 2 లేవు. అందుకనే లలితా సహస్రనామంలో పరా ప్రత్యక్షితి రూప, పరాలో ప్రత్యక్కులో చితి అనే పేరుతో ఉండేది నువ్వేనమ్మా. నువ్వేనమ్మా అంటే ఆమె ఆయనలో ఉంటుంది. వాళ్ళు శక్తివంతుల్లో శక్తి ఉండాలి. శక్తి విడిగా ఉండడానికి వీల్లేదు. విడిగా కరెంటు కనుక ఉన్నట్టయితే ఏమైపోతుంది? మొత్తం మంట పెడుతుంది. శక్తి విడిగా ఉండదు. ఒక ఉపాధిని ఆశ్రయించుకునే ఉండాలి. అది తప్ప రెండవది లేదు. కాబట్టి అదే అద్వైతం. దానికే ప్రజ్ఞాన ఘనమని పేరు. ఇంకా దాని పేరు చిత్తని, చిత్, చేత్యమని కదా, సంవేద్యమని, అట్లాంటి పేర్లు చాలా పెట్టారు దానికి. సంవేదన దాని పేరు. చిత్తని, సత్తు, చిత్తు మీకు అది తెలిసిన పదమే. ప్రజ్ఞాన ఘనం అంటారు. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. నువ్వేమనుకుంటావో ఆ తత్ అనేది ఒక పదార్థమేమో. ఎందుకంటే తత్ అనేది ఎందుకు పదార్థం అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది అంటే వాడిని అక్కడ పెట్టాం. దేశంలో వాడిని ఎక్కడ పెట్టాం? చాలా దూరంగా ఊపర్ పైన పెట్టాం. కింద లేడా? పైన పెడితే కింద ఎట్లా ఉంటాడురా కదా. ఊపర్ వాలా అని వాడిని పైన పెట్టావు. వైకుంఠం కైలాసం ఎక్కడ పెట్టావు? పైన. చచ్చి స్వర్గానికి పోతావు. స్వర్గానికి అక్కడ వీడు చూసి వచ్చినట్టు అక్కడ ఉందని అక్కడ చూపిస్తున్నాడు. ఏం చచ్చి స్వర్గానికి పోతాడు అనకూడదు అనడు. అంటే ఎంత నాటకాలు నేర్చుకున్నాడో చూడండి, మీరే ఆలోచించండి. మనం చేస్తున్న తప్పుడు పనులన్నీ మనకు అర్థమైతే మంచి పనులు ఎట్లా చేయాలో చూద్దాం. అందుకని తత్ అనే పదాన్ని నువ్వు తీసుకెళ్ళి దేశంలో కాలంలో పెట్టావు. ఎట్లా పెట్టాను అంటే చెప్తా మీకు మాటల్లోనే. దేశంలో ఎట్లా పెట్టావు అంటే వైకుంఠంలో పెట్టావు వాడిని. వైకుంఠంలో కైలాసంలో పెట్టావు. ఎవరిని? తత్తుని. అంటే దేశంలో పెట్టావు. అది దేశం కదా, ఒక ప్లేస్. రాము అమెరికాలో ఉన్నాడు అన్నట్టుగా విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు అంతే కదా. వాడు అక్కడే ఉండాలి. అక్కడ ఉన్న రాము ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఎందుకని? వాడు అక్కడే ఉంటాడు. అంటే ఒక దేశంలో ఉన్నవాణ్ణి అక్కడ ఉన్నాడు అనాలి. అట్లా వైకుంఠం అనే దేశంలో ఉన్నవాణ్ణి విష్ణువు అన్నావు. లేదు కైలాసంలో ఉన్నవాణ్ణి శివుడు. హిమ పర్వతంలో ఆమె పార్వతి అన్నారు కదా, ఆయనకు పుట్టిన కూతురు అని. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఇందాక చెప్పాగా అవన్నీ. ఈ దేవుళ్ళందరూ దేవతలందరూ ఇందాక చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ ఎవరు లాంటి వాళ్ళు? లడ్డు మైసూర్ పాకు. అట్లా గుర్తుపెట్టుకోండరా, దేవుళ్ళందరూ అట్లా. అన్ని కార్యాలు. అందుకని దేశంలో పెట్టావు. పైగా ఏం పెట్టావు అంటే కాలంలో ఎట్లా పెట్టావో చెప్తాను. చచ్చి స్వర్గానికి పోతా కదా.
మనకు అట్లాంటివే మన పురాణాలు కూడా నేర్పించాయి. శివలోకం అవాప్నోతి శివేన సహమోదతే. శివలోకానికి వెళ్తావు రోజు ఈ శివాష్టకం చదువుకో. శివలోకం అవాప్నోతి శివేన సహమోదతే. ఎప్పుడు శివుడి దగ్గరికి వెళతాను నేను. ఇది వదిలితేనే వెళ్ళగలను. ఇప్పుడు వెళ్ళను కదా. ఇవాళ నేను శివాష్టకం చదువుకున్నా, ఇప్పుడు వెళ్తానా నేను? వెళ్ళను. ఎప్పుడు ఆప్నోతి నాకు ఎప్పుడో పొందుతాను. ఎప్పుడు అంటే అది కాలంలో పడ్డావు. నువ్వు తత్తుని ఎక్కడ పెట్టావు? దేశంలో కాలంలో పెట్టావు. కాబట్టి ప్రజెంట్లోకి వాడిని తీసుకురాలే. ప్రజెంట్లో నువ్వున్నావు. అందుకని తత్తు త్వమసి అని చెప్పాడు పరమాత్మకి. ఎంత కష్టపడి చెప్పారోరా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు దేశంలో కాలంలో లేవు, ఇప్పుడు ఇక్కడున్నావు కదా. ఎక్కడున్నావు నువ్వు? నాకు ఎదురుగా ఉన్నావు. నాకు ఎదురుగా ఉండబట్టి నేను నేను అంటే నువ్వు కూడా నేను అంటున్నావు. విష్ణువు ఎక్కడున్నాడు? నాకంటే భిన్నంగా ఉన్నాడు. అందుకని వాడు అక్కడ పెట్టాను. వాడు దేవుణ్ణి గురించి మీకు ఎంత క్లారిఫికేషన్ నా చేత నేనంత ఇస్తున్నాను. మీకు దేవుడి మీద నమ్మకం పోగొడితే మరి చాలా తప్పు కదా. నేను చెప్పే మాటల వల్ల మీకు దేవుడి మీద నమ్మకం పోతే మాత్రం తప్పు. నమ్మకం పోనీయవాకండి. యథార్థం తెలుసుకుంటే నమ్మకం మీ మీదికి కన్వర్ట్ అవుతుంది. అరే నిజంగా ఆలోచించంటారా? కైలాసం వైకుంఠం ఏమన్నా చూసొచ్చి మన పెద్దవాళ్ళు చెప్పారా మనకి? నాయన నేను చూసొచ్చా లేరా, అక్కడ ఉంది లేరా, అమెరికాకు పోయినట్టు ఎప్పుడో అప్పుడు కైలాసానికి పో అని చెప్పారా? ఎవ్వడు చెప్పడు. ఊరికే మన అమ్మ నాన్న మన ఎంతో ప్రేమిస్తున్నారంట. ఒక మాట చచ్చిపోయినారు కదా, అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు పోయిన వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పచ్చు కదా మనకి. నిజమేరా నాయన, నువ్వు పూజ చేస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడు, నేను చూసి వచ్చాను, ఇప్పుడు పూజ చేయి, కంటిన్యూ చేయి, నువ్వు కూడా అక్కడికి వస్తావు. అక్కడికి పోవు నువ్వు కదా. అక్కడ ఉంటావని చెప్పలే, నిన్ను ఇక్కడికి మళ్ళీ తరుముతానన్నాడు కదా. మరి ఇప్పుడు నీకేమైందంటే దేశకాలాలను పరిత్యజించి నీ దగ్గరికి తెచ్చుకున్నావు దేవుణ్ణి. ఎప్పుడు? తత్వమసి మహావాక్యం నీకు చెప్పినప్పుడు. దేశకాలాలు వదిలి అంటే దేవుణ్ణి అక్కడ పెట్టలే. అప్పుడు దేవుడికి నువ్వు నామరూపాలు గుణాలు అవన్నీ అంటే విష్ణువు అని కానీ శివుడు అని కానీ ఇంకా చెప్పలే కదా. ముందు నీ పేరేం చెప్పాము? అహం అన్నావు. ఆ అహం ఎవరి పేరు? బ్రహ్మ పేరు. అహం బ్రహ్మాస్మి అని నీ చేత చెప్పిస్తున్నావు. నీకు చెప్పే మంత్రం ఏమని చెప్తున్నావు? తత్తు త్వమసి అని చెప్తున్నావు. తత్ అనేటప్పటికీ నువ్వు దేశకాలాల్లో దేవుణ్ణి దూరంగా పెట్టావు. త్వం అనేటప్పటికీ నా దగ్గరికి తీసుకొచ్చాను నిన్ను. కాబట్టి ఈ దగ్గర ఉన్నవాడు దేశకాలాల్లో లేడు. వాడు చచ్చిన తర్వాత వాడి దగ్గరికి పోవాలి. ఇప్పుడు ఇక్కడే నీ దగ్గరే. ఇప్పుడు నీకేమనిపిస్తుందంటే తన్ అనేటువంటి వాడు ఒక ఆకారం అనిపిస్తుంది. దేశకాలాలు లేవు కానీ వస్తువు అనుకుంటున్నావు. ఎందుకని? వాడికి నేను తత్వమసి చెప్పలే, నీకు తత్వమసి చెప్పాను. కాబట్టి వాడు కాదు, నేను మాత్రమే. గురువు దగ్గర ఉపదేశం ఎవడు తీసుకుంటాడో వాడు మాత్రమే తత్పదార్థం త్వం అయి ఉన్నాడు అని నీకు అర్థమవుతోందా అమ్మా? నేను మీకు సరిగ్గా చెప్పగలుగుతున్నానా? వాడు కాదు అంటే వాడు కాదు నేనేనన్నప్పుడు అది వస్తువు అయిపోతుంది. నా దగ్గరికి మీరు 10 మంది వచ్చారు, నేను ఒక్కడికే తత్వమసి మహావాక్యం చెప్పాను అనుకోండి. కాసేపు చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఆ తత్ అనేటువంటి వాడు దేశకాలాల్లో పెట్టాము, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఇప్పుడు త్వం అనే పేరుతో ఈ త్వం అనేవాడు వాడు కాదా, వీడు కాదా, నేనేనా? రామకృష్ణ పరమహంసని అడిగింది వివేకానందుడు ఈ మాటే. నేను దేవుడు కాదా? వాడు కూడా దేవుడే, వీడు కూడా దేవుడే అన్నప్పుడు ఏమైందంటే నువ్వు వస్తువు అయిపోయినావు. వస్తువు అంటే నీ కంటికి కనపడేటువంటి, కంటికి కాదనుకో మనస్సుకే ఊహించుకునేటువంటి ఒక పదార్థం అయిపోయినావు.
అందుకని ఆ అనుమానం వస్తుంది, ఇమ్మీడియట్గా ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. సరే మహావాక్యాలు ఎట్లా ఉన్నాయో చూడండిరా. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఎందుకని? అది వస్తువు కాదురా, అది కేవలం జ్ఞానమే. ఇవి ఒక్కొక్క లెవెల్ నీకు తెలియాలి. నాకు సమాధి వచ్చేసింది కదా, నాకు జన్మ లేకుండా పోతుంది అంటే పోదమ్మా. మరి అప్పుడు చెప్పారు కదా అమ్మ అంటే, అసలు చదువుకోని వాడికి ఒరే బడికి వెళ్ళారా, 10th క్లాస్ అన్నా పాస్ అయితే ఏదో ఒక ఉద్యోగం వస్తుందిరా, ప్యూన్ పని అన్నా చేయాలంటే 10th క్లాస్ సర్టిఫికెట్ అడుగుతాడరా కదా. అన్నా చదువుకుంటే నీకు ఆ మాట అన్నావు. మీరు అప్పుడు 10th క్లాస్ చదివితే చాలు అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కాలేజీకి పోమంటున్నారు, నేను ఎందుకు కష్టపడతాను? కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి కూడా పొమ్మంటున్నారే, అవన్నీ కాదు. అప్పుడు చెప్పిన మాట అబద్ధమా? అప్పుడు చెప్పిన మాట అబద్ధమే, ఇప్పుడు చెప్పే మాట కూడా అబద్ధమే, అంతే కదా. అందుకు ప్రజ్ఞానం, నువ్వు ఎప్పుడైతే త్వం అనుకున్నావో, ఒరే త్వం కాదురా, నీలో ఒక జ్ఞానం అనేది ఉంది, ఆ జ్ఞానానికి వెనక ఒక ప్రజ్ఞ అనేది ఉంది, ఆ ప్రజ్ఞ బ్రహ్మము, జ్ఞానం బ్రహ్మం కాదు అని ఇంకో 3వ మహావాక్యం చెప్పాడు. ఆ ప్రజ్ఞ వాళ్ళో లేదా వీళ్ళో లేదా వీళ్ళో లేదా నువ్వు అడగబోతావని సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేశాడు. అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మ. ఈ నాలుగే మహావాక్యాలు చాలా ఉన్నాయి. ఈ 4 మహావాక్యాలే నీకు సాధనకి పనికొస్తాయి. అర్థమైందా? రేపు చెప్తానమ్మా. ఇంట్రడక్షనే నాకు ఇంత అయిపోయింది, కనీసం 3 వాక్యాలు కూడా కాదు, కానీ ఇంట్రడక్షన్లో ఉన్నదే మొత్తం పాఠంలో ఉంటుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.